प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्पपुण्ड्रमजन्मपुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభం చేసే ముందు మీతో ఒక్క రెండు విషయాల్ని మనవి చేసి తరువాత ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను. ఇది ప్రారంభంలో గోకులం. ఈ క్షేత్రంలో ఇంకా ఏ విధమైనటువంటి కార్యకలాపము ప్రారంభం కాకముందు కేవలం ఒక స్థలంగా మాత్రమే ఉన్నటువంటి రోజులలో ఇక్కడ ఈ గోకులాన్ని నిర్మాణం చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రవచనం చేయడం జరిగింది. ఆ రోజుల్లో నాకు బాగా జ్ఞాపకం, అసలు గోకులము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి, అసలు గోకులం అన్నదాన్ని ఎందుకు నిర్మాణం చెయ్యాలి అన్న దాని మీద ఒకసారి అటువైపు వేయబడినటువంటి ఒక తాత్కాలిక ఆచ్ఛాదన మంటపంలో ప్రవచనం చేశాను. తదనంతర కాలంలో మురళీ గారి దంపతులు బహుధా శ్రమ కోర్చి చాలా అద్భుతమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రాంగణాన్ని చూసినప్పుడల్లా నాకు ఎంతో మురిపెంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే గోకులం అన్న పేరుతో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేవాలయం నిర్వహింపబడుతున్నటువంటి సమయంలోనే భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడికి నవరాత్రులు జరపవలసినప్పుడు ఇక్కడ నిజంగానే చాలా పెద్ద మూర్తిని తీసుకొచ్చి వాయుప్రతిష్ఠ చేసి ఉత్సవాలని నిర్వహిస్తున్నారు. కృష్ణ భగవానుడికి విఘ్నేశ్వరుడికి అవినాభావ సంబంధం. వాళ్ళిద్దరికీ ఉన్నంత గొప్ప అనుబంధం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అసలు వినాయక వ్రతకల్పంలో శమంతకోపాఖ్యానం అంతా కూడా విఘ్నేశ్వరుడికి కృష్ణుడికి జరిగినటువంటి వృత్తాంతమే. విఘ్నేశ్వరుడి శాపం వలన చంద్రుడు పొందినటువంటి స్థితి వలన మనందరం కూడా చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు పొందేటటువంటి స్థితి నుంచి ఉద్ధరింపబడడానికి శమంతకోపాఖ్యానం వచ్చింది. కృష్ణుడికి విఘ్నేశ్వరుడికి అక్కడ అనుబంధం. ఆ తరువాత అది బహుళపక్షంలో వచ్చేటటువంటి చవితికి కూడా విస్తరించి సంకష్టనహర చతుర్థి అని చెప్పి మళ్ళీ విఘ్నేశ్వర పరంగా ఉత్సవం చేయడం. ఆ వ్రతం చేసేటప్పుడు కృష్ణ భగవానుణ్ణి కూడా ఆవాహన చేసి చేస్తారు. రోహిణి సహిత చంద్రుణ్ణి కృష్ణ భగవానుణ్ణి కూడా ఆవాహన చేస్తారు. అందుకని మళ్ళీ కృష్ణుడికి విఘ్నేశ్వరుడికి అనుబంధం. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు ఎన్సిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మీద మురళీ గారి దంపతులు ఆ సముద్ర తీరంలో ఒక పెద్ద మంటపాన్ని నిర్మాణం చేసి విఘ్నేశ్వర ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అలా విఘ్నేశ్వరుడికి ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంగణంలో వాళ్ళ ఇంటి పక్కన కృష్ణుడికి గోకులం వచ్చింది. కృష్ణుడికి గోకులం వచ్చిన తరువాత ఈ గోకులాన్ని బాగా నిర్వహించడం మొదలుపెట్టిన తరువాత మళ్ళీ కృష్ణ భగవానుడు విద్యా గణపతిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ గణపతి వస్తున్నారు. కొద్ది రోజుల్లో విద్యాగణపతి ప్రతిష్ఠ జరగబోతోంది. కృష్ణుడు
జ్ఞానమూర్తి, కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఆయన జగద్గురు, భగవద్గీతను అందించాడు. ప్రస్థానత్రయంలో భగవద్గీతకి ఎనలేని ప్రాధాన్యం. భగవద్గీతని ఇచ్చినటువంటి కృష్ణుడు గురుస్వరూపం. అలాగే విద్యాగణపతి విద్యలని ఇచ్చేటటువంటి విఘ్నేశ్వర తత్వం, అది పరబ్రహ్మస్వరూపం. అటువంటి విఘ్నేశ్వరుడు. మేనమామ మీద అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మేనల్లుడు విఘ్నేశ్వరుడు. కృష్ణుడన్నా రాముడన్నా అంత ప్రీతి విఘ్నేశ్వరుడికి. విఘ్నేశ్వరుడన్నా కూడా కృష్ణుడికి అంత ప్రీతి. అటువంటి మేనమామ మేనల్లుళ్ళు ఒక్క ప్రాంగణంలోకి వస్తున్నారు. యువతల కృష్ణ భగవానుడు, అవతల విద్యాగణపతి. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యవచ్చు, అందుకు నేను ఈ ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. మరి విద్యాగణపతి దేవాలయ ప్రతిష్ఠ సమయంలో నువ్వు పూర్వాంగంగా 3 రోజులు ప్రసంగాలు చేస్తున్నప్పుడు నువ్వు విద్యాగణపతి తత్వం గురించి 3 రోజులు చెప్పడానికి ఎందుకు ఇచ్చగించలేదు? విద్యాగణపతి తత్వం చెప్పకుండా నువ్వు ఒక గోవు యొక్క వైభవాన్ని చెప్తాను అని ఎందుకు ప్రవచనాలు చేస్తున్నావు అని మీకు అనుమానం రావచ్చు. ఇది కేవలం కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం. ఇందులో నా ఇచ్ఛ ఏమీ లేదు, నా సంకల్పం లేదు. నేను పరతంత్రుణ్ణి. కృష్ణ భగవానుడి చేతి పనిముట్టుగా నేను వ్యవహరించవలసి వచ్చింది. ఎందుచేత అంటే ఎప్పటి నుంచో ఒక అద్భుతమైనటువంటి గోశాల. అద్భుతమైన అన్న మాటకు అర్థం అదేదో చాలా చిత్ర విచిత్రమైనటువంటి హంగులతో కూడుకున్నది అని కాదు. వైదికంగా గోశాల ఎలా ఉండాలని శాస్త్రముల చేత నిర్దేశింపబడిందో, ఎలా ఉంటే గోశాల వలన మనం అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతామో అటువంటి గోశాలకి 9వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నాం. దానికి పూర్వాంగంగా నేను 3 రోజులు ప్రవచనాలు యథార్థానికి అయ్యప్ప స్వామి దేవాలయంలో గోవు యొక్క వైభవం గురించి చెయ్యవలసి ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక రోజున మురళి గారు నా దగ్గరికి వచ్చి 5, 6, 7 తారీఖులు గోకులంలో ప్రవచనం చేయండి అన్నారు. అప్పుడు నా మనసులో సంకల్పం ఏమిటంటే విద్యాగణపతి దేవాలయ నిర్మాణం జరుగుతోంది కాబట్టి విద్యాగణపతి తత్వం గురించి చెప్దామని. పైకి అనలేదు. ఎందుకో ఆపేశాడు ఈశ్వరుడు. తప్పకుండా వస్తారండి, 3 రోజులు ప్రవచనం చేస్తానన్న. ఆశ్చర్యం ఏమిటో ఆయన కూడా నన్ను అడగలేదు. మీరు విద్యాగణపతి తత్వం గురించి చెప్పండి అని అనలేదు. నేను అలా చెప్తాను అని అనలేదు. కానీ నా మనసులో భావన మాత్రం విద్యాగణపతి గురించి చెప్పాలనుకున్నాను. పైకి నన్ను అననివ్వలేదు ఈశ్వరుడు. అది తదనంతరం ఎంత విచిత్రమైనటువంటి స్థితిలోనో ఈ గోశాల నిర్మాణానికి ఒక స్థలం ఏర్పడి ఆ గోశాలకి కావలసినటువంటి పూర్వాంగం అంతా సిద్ధమైంది. ఇప్పుడు 9న శంకుస్థాపన చెయ్యాలి. ఆ శంకుస్థాపన చేసే ముందు గోమాత యొక్క వైభవం మాట్లాడాలి నేను. ఇది మాట్లాడడానికి కృష్ణ భగవానుడు గోకులంలోనే నువ్వు ఆ ప్రవచనం చేసి ఇక్కడ ప్రవచనం చేసిన తర్వాత గోశాల ప్రారంభం కావాలి అని నిర్దేశించాడు. అందుకే ఇందులో నా ప్రమేయం ఏమీ లేకుండా నేను కేవలం ఆ కృష్ణ పరమాత్మ చేతిలో ఒక పనిముట్టునై ఇక్కడ గోవు యొక్క వైభవం గురించి మళ్ళీ 3 రోజులు ప్రవచనం చేయడం జరుగుతోంది. అంటే రాబో కాలంలో ఆ గోశాల ఎంతమందిని ఉద్ధరించడానికి వైదికమైనటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి స్థితిని కల్పించడానికి హేతువు కావాలో భగవానుడు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రవచనం చేయిస్తున్నాడో ఆయనకే తెలియాలి. కాబట్టి ఆ గోకులంలో గోవైభవం చెప్పడం చేత బహుశः రాబోయేటటువంటి కాలంలో ఈ విద్యాగణపతి కృష్ణ భగవానుడి యొక్క మందిరాలు కూడా సమున్నత స్థితిని పొందవలసినటువంటి స్థితికి ఇది నేపథ్యం అవుతోందో ఇది కాలం నిరూపించవలసి ఉంటుంది. ఇంత విచిత్రమైనటువంటి రీతిలో నేను ప్రవచనం చేయడం నా జీవితంలో ఇది మొట్టమొదటిసారి. ఇంత గొప్పగా కృష్ణ భగవానుడు గోకులంలో గోవైభవం చెప్పించి గోశాల నిర్మాణాన్ని ప్రారంభం చేయిస్తున్నాడు. నేను ఈ విషయం గురించి మీకు స్పష్టత ఇవ్వకపోతే ఈయన ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న దాని మీద ఒక అయోమయం మీకు నెలకొనేటటువంటి అవకాశం ఉంటుంది కనుక దాన్ని నివృత్తి చేయడానికి నేను మొట్టమొదట ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక ఇప్పుడు నేను గోమాత వైభవము అనేటటువంటి విషయం మీద ప్రవచనానికి ఉపక్రమిస్తాను. కాస్త ఎక్కువ చప్పులు లేకుండా చూడగలరా? అది
హరి ఓం. మనకి వేదం కర్మని నిర్దేశించింది. కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు కూడా ఉండలేడు, ఉండకూడదు కూడా. కర్మ చెయ్యనిదే మనిషి చిత్తశుద్ధిని పొందడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ప్రతివాడు కర్మ చెయ్యవలసిందే. ఆ కర్మ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని మూడుగా విడిపోతాయి. నిత్యకర్మ అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అని కాదు, కానీ ప్రతిరోజు భగవంతుడితో అనుసంధానమవుతూ ఆ కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా నెరవేర్చవలసిందే. దాన్ని నిర్వహించడంలో మాత్రం ఏ కారణం చేత కూడా విఫలం కాకూడదు. ఉదాహరణకి సంధ్యావందనం. సంధ్యావందనం నిత్యకర్మ. సంధ్యావందనం చెయ్యకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం లేనివారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతిని చదవాలి సూర్యోదయ సమయంలో. కాబట్టి నిత్యకర్మ అంటే ప్రతిరోజు కూడా తప్పకుండా చెయ్యవలసినటువంటి కర్మ. నైమిత్తిక కర్మ అని ఒకటి ఉంటుంది. నైమిత్తిక కర్మ అంటే కాలంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా వర్షించగలిగినటువంటి తిథులు వస్తాయి. ఆ తిథుల యందు ఒక్క స్నానం చెయ్యడమే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి నరక చతుర్దశి, దీపావళి ఇటువంటి ఉన్నాయనుకోండి, ఆ రోజు ప్రాతకాలంలో చేసినటువంటి స్నానం గంగానదిలో చేసినటువంటి స్నానంతో సమానమవుతుంది. నైమిత్తిక కర్మలు ఎలా చెయ్యాలని శాస్త్రం నిర్దేశించిందో అలాగే వాటిని చెయ్యవలసి ఉంటుంది. మహాశివరాత్రి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి ఇలాంటి తిథులన్నీ కూడా శాస్త్రం ఎలా పాటించాలని చెప్పిందో అలా పాటించి నిర్వర్తించాలి. కామ్యకర్మ అని మూడవది ఉంటుంది. మనిషికి కోరికలు లేకుండా ఉండలేడు. ఏదో కోరిక ఉంటుంది. కోరిక అని నేను అన్నప్పుడు అవసరము అని మీరు గుర్తించాలి. అవసరమైనటువంటిది శాస్త్రంలో కోరికగా పరిగణించరు. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. నలుగురు నన్నే ఆశ్రయిస్తారు అంటాడు. ఒక అవసరం ఉంటుంది ఒకడికి అనారోగ్యంగా ఉంది, అనారోగ్యం తగ్గాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు అది కోరిక అనకూడదు. శరీరంలో అనారోగ్యం ఉంటే తగ్గాలి అని కోరకపోతే ఎలా? అందుకని తగ్గాలని కోరుకున్నటువంటి కోరిక ఏది ఉన్నదో ఆ కోరికలోనికి రాదు, అది అవసరం అవుతుంది. అలా ఒక అవసరం తీరడం కోసం భగవంతుణ్ణి ఉపాసన చేసేటటువంటి విధానానికి కామ్యకర్మ అని పేరు. ఇందులో సాధారణంగా సిద్ధాంతం ఏమి అంటే సనాతన ధర్మంలో ఎవరైనా సరే అగ్నిని ఆరాధన చెయ్యవలసింది. అగ్ని ఆరాధన చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు, దానికి మినహాయింపు లేదు. యథార్థమునకు 4వ వర్ణము వారు కూడా అగ్నిని ఆరాధించాలి. వైద్యనాథ దీక్షితీయం ఎలా చెప్పిందో ఆ రీతిలో అగ్నిని ఆరాధించాలి. అగ్ని ఆరాధన అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అందుకే శ్రియమిచ్చి హుతాశన అంటారు. అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిని ఆరాధించడం వల్ల వస్తుంది. ఆ అగ్నిని ఆరాధించలేదనుకోండి ఐశ్వర్యము కలిగేటటువంటి స్థితి ఉండదు. క్షేమముగా ఉండాలన్నా, యోగము సిద్ధించాలన్నా అగ్ని ఆరాధనము జరగాలి. అందుకే యజ్ఞయాగాది క్రతువులు సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థితిని పొందుతాయి. అగ్నిహోత్రం ద్వారానే దేవతలకి హవిస్సులు ఇస్తారు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ పురుతేవ శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడు అన్న పేరుతో దేవతలకి హవ్యాన్ని పట్టుకెడతాడు. మనం ఇచ్చినటువంటి హవిస్సుని తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. ఆ వర్షము వలన పంటలు పండుతాయి, పశువులన్నీ కూడా సమృద్ధిగా పాడినిస్తాయి. దానివల్ల మనందరం సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి అగ్ని ద్వారానే ఆరాధన అన్నది జరుగుతుంది. మనం బాహ్యంలో నైవేద్యం పెడితే దాన్ని కేవలం దృష్టిపాతం చేత అంటే కన్నులు విప్పి చూస్తాడంతే పరమేశ్వరుడు. కానీ దేవతలు తినాలి అంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. స్వాహ అన్న శబ్దంతో అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి పదార్థం ఏదుందో దాన్ని దేవతలు తింటారు.
అందుకే అగ్ని ఆరాధనము అత్యంత ప్రధానమైనటువంటి ఆరాధనం. ఈ అగ్ని ఆరాధనం ఎంత విశేషంగా ఉంటుంది అంటే, యజ్ఞములలో వాజపేయము అని ఒక యజ్ఞం, ఆ యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి వాజపేయి అని పేరులో కలుపుతూ ఉంటారు. వాజపేయం చేస్తే వాజపేయము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, వండినటువంటి అన్నము, త్రాగేటటువంటి ఉదకము, ఈ రెండిటినీ కలిపితే వాజపేయము అని పేరు. ఆ యజ్ఞం చేసినటువంటి వ్యక్తి అవభృత స్నానం చేసి పీటల నుంచి పైకి లేచినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభు స్వయంగా వచ్చి తెల్లగొడుగు పట్టాలి. అంటే వాజపేయము అనబడేటటువంటి యజ్ఞము ఎంత శక్తివంతమైనదో, ఆ యజ్ఞం చేస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అన్నోదకాలకి లోటు లేకుండా ఎంత సంతోషంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. యజ్ఞము అంత శక్తివంతమైనది, అగ్ని ఆరాధనము అంత శక్తివంతమైనది. అంత శక్తివంతమైనటువంటి అగ్ని ఆరాధనం అధికార భేదంతో కూడుకుని ఉంటుంది. అందరూ అగ్నిని స్వాహాకారంతో కూడుకున్న మంత్రాలతో ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అందరికీ వెసులుబాటుని కల్పించడం కోసమని వేదం ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి కల్పించింది. అందుకే గౌర్వారగ్ని అని ఒక విశేషం. రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి వంటి మహనీయులు గోవుకి సంబంధించినటువంటి ఈ వేద మంత్రాలకి వ్యాఖ్యానాలు చేశారు. గౌర్వారగ్ని అంటే గోవు అగ్నిహోత్రము అంటే, అప్పుడు అగ్నిహోత్రము గోవా, గోవు అగ్నిహోత్రము అన్నాను అనుకోండి, అప్పుడు అగ్ని గోవు అవ్వాలిగా. నేను ఇప్పుడు అదిగో ప్రతిష్టాకల్పంలో అక్కడ యజ్ఞకుండంలో అగ్నిహోత్రాన్ని అరణిమంధనం చేసి ఆ పైకి జ్వాల లేచేటట్టు చేస్తారు. అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళి ఈ అగ్ని గోవు అనొచ్చా? మరి గోవు అగ్ని ఎలా అయింది? గౌర్వారగ్ని అన్న మంత్రం ఎందుకు వచ్చింది అంటే, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అగ్నిని ఆరాధించి ఎన్ని ప్రయోజనాలు పొందమని శాస్త్రం నిర్దేశించిందో, ఆ ప్రయోజనములను సిద్ధింప చేసుకోలేనప్పుడు, అలా అగ్నిని మనం ఆరాధించనప్పుడు, అగ్ని ఆరాధనము చేత ఎన్ని ప్రయోజనములు పొందవచ్చో అన్ని ప్రయోజనములను పొందడానికి అధికార భేదాన్ని పక్కన పెట్టి అందరము ఆశ్రయించి పూజించడానికి లభ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాణి గోవు. గోవుకి సేవ చేశారనుకోండి, అగ్నిహోత్రానికి సేవ చేసినట్టే. ప్రతిరోజు గోవుని కడిగాడనుకోండి, అగ్నిని సేవించినట్టే. గోవుకి గ్రాసం తినిపించాడనుకోండి, అంటే చేతికి పట్టినంత గడ్డి గోవుకి తినిపించాడనుకోండి, అగ్నిహోత్రమునందు హవిస్సు సమర్పణం చేసినట్టే. గోవుని రక్షించడానికి ఒక చిన్న పందిరేసాడనుకోండి, తన ఇంట అగ్నిహోత్రాన్ని కాపాడినట్టే. అగ్నిని ఆరాధన చెయ్యడం వల్ల ఎన్ని ఫలితాలు పొందవచ్చో, గోవుని ఆరాధనము చేయడము చేత అన్ని ఫలితములను పొందవచ్చు. ఇంత గొప్పదైనటువంటి గోవు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ గోవు రావడం వెనక వేదంలో ఒక విశేషం చెప్తారు. ఒకప్పుడు ప్రజాపతి ఈ సృష్టిని అంతటినీ చేసేటప్పుడు ఆదిత్యుల్ని, రుద్రుల్ని, వసవుల్ని వీళ్ళ ముగ్గురిని పిలిచాడు. పిలిచి, ఓ వసువులారా, ఓ ఆదిత్యులారా, ఓ రుద్రులారా, మీరు ముగ్గురు కలిసి హోమరూపమైనటువంటి తపస్సుని 1 సంవత్సరం పాటు చెయ్యండి. అప్పుడు మీ సంకల్ప శక్తి చేత ఒక అద్భుతమైన ప్రాణిని సృజించండి అన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి 1 సంవత్సరం పాటు హోమరూపమైనటువంటి తపస్సు చేశారు. చేసి వాళ్ళు మనసులో ఒక కోరిక కోరుకున్నారు. ఏమిటి వాళ్ళ కోరిక అంటే, మేమందరం కలిసి ఏకాం గామ సృజంత అన్నారు. మేము అందరం కలిపి కోరుకుంటున్నటువంటి కోరికే, మా యొక్క హోమరూపమైనటువంటి ఈ సంవత్సర కాలపు తపస్సు యొక్క ఫలితంగా ఒక ఆవు సృజింపబడుగాక అని సంకల్పం చేశారు. ఆ సంకల్పం చేసినప్పుడు గోవు ఉత్పత్తి అయింది. ఆ గోవుని అందరు దేవతలు ఆశ్రయించి ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు, త్రిమూర్తులు, పరదేవత అందరూ గోవుని ఆశ్రయించి ఉంటారు. అందుకే గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు అందరూ ఉన్నట్టే. గోశాల కట్టండి, గోశాల కట్టండి అని ఎందుకంటారంటే,
ఒక దేవాలయాన్ని కట్టడానికి ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం ఉంటే సాధ్యపడుతుంది. ఒక గోశాలని కట్టడం అంటే ఎంతమంది తరిస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశారనుకోండి, దానికి ఉపాలయాలు ఉంటాయి. ఏదో ఒక శివాలయాన్ని కట్టారనుకోండి, ఆ శివాలయంలో ఒక చండీశ్వరుడి దేవాలయం, ఒక నందీశ్వరుడు, అలాగే నటరాజస్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు శివాలయంలో ఎంతమంది ఉన్నారు అంటే మీరు నోటితో ఉచ్చరించి ఇంతమందికి ప్రతిష్ఠ చేశాము అని చెప్పచ్చు. కానీ ఒక గోవులో ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక దేవాలయం పూర్తి కావాలి అంటే ఆ దేవాలయానికి ఒక కోనేరు కూడా ఉండాలి. కోనేరు లేకపోతే దేవాలయం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈశ్వరుడికి తెప్పోత్సవం జరగాలి. కోనేరు లేనప్పుడు తెప్పోత్సవం ఎక్కడి నుంచి చేస్తారు? అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలు చూడండి, ప్రతి ఆలయానికి ఒక కోనేరు ఉంటుంది. మీరు ఇప్పటికీ కాంచీపురం వెళ్ళి చూడండి, ఏ దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయానికి ఒక కోనేరు ఉంటుంది. ఎందుచేత అంటే ఆ కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటిలో తెప్పోత్సవం చేస్తారు. ఏదైనా ఒక ఉత్సవాలు పూర్తి చేశారనుకోండి, ఆ పూర్తి అయిపోయాయి అని సంకేతం ఏమిటంటే అది విష్ణువాలయం అయితే చక్రస్నానం, అది శివాలయం అయితే త్రిశూల స్నానం చేయించాలి అంటే దేవాలయంలో కోనేరు ఉండాలి. అందుకని ఒక కోనేరు ఉంటే ఆ దేవాలయం పూర్ణత్వాన్ని పొందింది అని చెప్తాం. కానీ ఒక గోశాల కట్టారనుకోండి, అందులో ఒక గోవు ఉందనుకోండి, గోవు యొక్క మూత్రమే కోనేరు. అది కేవలం మూత్రం కాదు, గోవు కడుపులో మూత్రం ముందు ఉంటే కదా బయటికి విసర్జింపబడింది. అందుకని 33 కోట్ల మంది దేవతలతో పాటుగా కోనేరు కూడా అందులోనే ఉంది. అందుకే ఒక గోవుకి 4 రాటలు పాటి పందిరి వేసినటువంటి వాడు ఒక దేవాలయం కట్టిన వాడి కన్నా కూడా కొన్ని కోట్ల రెట్ల గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. అందుకే గోశాల నిర్మాణం అంత గొప్పది అని శాస్త్రం చెప్పడానికి కారణం అక్కడుంది. అటువంటి గోవుని సేవించినటువంటి కారణం చేత అగ్నిహోత్రాన్ని సేవిస్తే ఎంత ఫలితాన్ని పొందుతాడో అంత ఫలితాన్ని పొందుతాడు. ఈ గోవు ఎంత విశేషమైనటువంటి స్థానాన్ని శాస్త్రంలో పొంది ఉన్నది అంటే అసలు గోవు యొక్క వైభవం గురించి పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు శరీర పరిత్యాగం చేసేటప్పుడు తన దగ్గరికి వచ్చి నిలబడినటువంటి ధర్మరాజు గారితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్తాడు. ఆ విశేషాలు చదువుతుంటే ఇంత గొప్ప వైభవమా అనిపిస్తుంది మనకి. గోవు ఎంత గొప్పదో చెప్పి, గోవు యొక్క సృష్టి ఎన్ని కారణాల చేత వచ్చిందో చెప్పి భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. గోవులు ఎన్నో ఉంటాయి, ఎన్నో రంగులలో ఉంటాయి గోవులు. ఎన్నో రంగులలో ఉన్నటువంటి గోవులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గోవులలో కపిలవర్ణం కలిగినటువంటి గోవు అత్యంత శ్రేష్టమైనది దానానికి సంబంధించినంత వరకు. కపిలవర్ణము అన్న మాట వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విఘ్నేశ్వరుడికి కూడా షోడశనామ స్తోత్రంలో కపిలో గజకర్ణకః అని ఆయనకి కపిలవర్ణము కలిగిన వాడు అని ఒక నామం. కపిలవర్ణము అన్న మాటకు అర్థం ఏమిటంటే రక్తం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా కాకుండా కొంచెం ఎరుపు నలుపు కలిసినటువంటి పలచని ఎరుపు రంగు కలిగినటువంటి రంగుకి కపిలవర్ణం అంటారు. కపిల గోవు అని పిలవాలి అంటే ఆ ఆవు అంతా కపిలవర్ణంలో ఉండాలి అని భారతంలో చెప్పలేదు. కపిలవర్ణం కలిగినటువంటి గోవు ఇది కపిల గోవు అని దేని చేత నిర్ధారిస్తారంటే ఆవు యొక్క కన్నులు కానీ, కనురెప్పలు కానీ, డెక్కలు కానీ, ఆ ముక్కు భాగం కానీ, దాని కొమ్ములు కానీ, దాని పొదుగు కానీ, దాని యొక్క పృష్ఠభాగం కానీ, దాని యొక్క గండస్థలం కానీ ఏదైనా ఎర్రటి మచ్చతో ఉంటే అంటే ఎరుపు వర్ణంలో ఉంటే మిగిలినదంతా ఏ వర్ణంలో ఉన్నా సరే దాన్ని కపిల గోవు కిందే భావన చేస్తారు. ఒక్కసారి కపిల గోవు అని మీరు పిలిచినప్పుడు ఈ లక్షణములు కలిగినటువంటి ఏ గోవైనా కపిల గోవే.
ఇక శరీరం అంతా అటువంటి తేలిక ఎరుపు రంగు కలిగినటువంటి గోవు ఒకటి దొరికిందనుకోండి, అసలు ఇంకా అంతకన్నా అదృష్టమైనటువంటి విశేషం ఉండదు. కపిల గోవుకి అంత ప్రాధాన్యత ఎందుచేత శాస్త్రంలో లభించింది అంటే, ఒకప్పుడు పరమశివుడు హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన ఎవరి కోసం తపస్సు చేస్తాడు అంటే తనలో తాను రమిస్తున్నాడు. ఆయన రమిస్తున్నప్పుడు ఆయన చుట్టూ కొన్ని గోవులు చేరి హిమవత్ పర్వతానికి అలంకారం చేశారా అన్నట్టుగా గోవులన్నీ మేత వేస్తున్నాయి. ఒక దూడకి ఆకలి వేసింది. అది పరుగు పరుగున వచ్చి ఆవు యొక్క పొదుగులో తన ముట్టితో గుద్ది ఆ శిరమలను పుచ్చుకొని చప్పరించి పాలు తాగుతోంది. ఆ ఆవు పాలని విడిచిపెట్టింది. ఆ పాలు తాగుతున్నప్పుడు దూడ యొక్క ఆ ముట్టి చివరి భాగంలో నొరగొచ్చింది. ఆ నొరగొచ్చేది గాలికి ఆ నొరగ ఎగిరి వెళ్ళి పరమశివుడి యొక్క తల మీద పడింది. ఆయన గండస్థలం మీద తల మీద నొరగ ముద్దలు వచ్చి పడేటప్పటికీ ఆయనకి తపోభంగమైంది. ఆయన ఒక్కసారి కన్నులు విప్పి చూశాడు. ఎవరు నాకు తపోభంగం చేశారు అని చిచ్చు కన్ను విప్పాడు. అంటే మూడవ కన్ను విప్పాడు. మూడవ కంటిలోంచి ఎర్రటి అగ్నిహోత్రం ముందుకొచ్చింది. అది ఆయన మూడవ కంటికి ఎదురుగా ఉన్నటువంటి గోవుల మీద పడింది. పడినప్పుడు గోవు దగ్ధం కాలేదు. మీరు గుర్తుపట్టవలసినటువంటి విషయం, గోవు యొక్క తేజస్సు ఎంత గొప్పది అంటే అది పరమశివుని మూడవ కంటి మంటలోని కాంతిని తన శరీరంలోకి జీర్ణం చేసుకుంది. బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి పరమశివుడి పాదములు పట్టుకుని స్తోత్రం చేశాడు. అయ్యా, నువ్వు ఎప్పుడూ అమృతధారల చేత తడుస్తూ ఉంటావు. ఎందుకు తడుస్తూ ఉంటావు అంటే నీ యొక్క జటాచూటంలో తదియనాటి చంద్రరేఖ ఉంది. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలం అంతైస్తు కింకర్మభిః అంటారు శంకర భగవత్పాదులు. ఆయన యొక్క జటాజూటం మీద చంద్రవంక ఉంటుంది. ఆ చంద్రవంక మించి అలా అమృతధారలు పడుతూనే ఉంటాయి. ఆ పడుతున్నటువంటి అమృతధారలలో పరమశివుడు ఎప్పుడూ తడిసిపోతూ ఉంటాడు. ఆ అమృతధారలలో తడుస్తున్నటువంటి వాడివి నువ్వు. లోకంలో ఎంగిలి అనేటటువంటి మాట అన్వయం కానటువంటి ఏకైక ప్రాణి గోవు. మిగిలిన ఏదైనా సరే నోటితో ఒక్కసారి రుచి చూసిందనుకోండి, నోట పెట్టుకుందనుకోండి, తత్శేషమంతా కూడా ఎంగిలి. నేను అక్కడ పాలపాత్ర పెట్టి ఏదో ఉద్ధరిణితో కొద్దిగా పాలు తీసి చేతిలో వేసుకుని నోట్లో పోసుకున్నాను అనుకోండి, ఇక పాత్రలో ఉన్నదంతా ఉచ్ఛిష్టం. నేను తాగగా మిగిలిన ఎంగిలిగానే పరిగణిస్తారు. కానీ గోవు ఏదైనా పదార్థాన్ని తిండి అనుకోండి, లేదా ముట్టి పెట్టి కొద్దిగా సప్పరించడమో నోరు పెట్టడమో నాలుక తగిల్చడమో చేసిందనుకోండి, తత్శేషాన్ని ఎంగిలి అని పిలవరు. లోకంలో ఎంగిలి కానివి అన్నవి రెండే ఉన్నాయి. ఒకటి, నోటితో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆత్మ ఎంగిలి కాదు. ఆత్మని అనుభవించాలి తప్ప ఆత్మ నోటితో చెప్పడం కుదరదు. అది అనుభవంలోకి మాత్రమే వస్తుంది. అందుకే అద్వైతం అంటారు శంకర భగవత్పాదులు. రెండు కానిది, ఒకటిగా అనుభవింపబడేది. ఆత్మతత్వము నోటి చేత చెప్పబడదు, అందుకని ఎంగిలవదు. రెండు, గోవు ముట్టుకున్నది లేదా గోవు యొక్క వత్సము అంటే దూడ ముట్టుకున్నది ఎంగిలి కాదు, మరింత పవిత్రమవుతుంది. అంత పవిత్రము చేయగలిగినది ఏది అంటే లోకంలో ఆవు ఒక్కటే. ఆ ఆవు యొక్క పాలు దూడ తాగినప్పుడు ఆ పాలు ఎంగిలి అవ్వడం అనేటటువంటి ప్రశ్న లేదు. శంకర మీకు చెప్పదగ్గవాడను కాను. దూడ ఆవు యొక్క పాలు తాగుతున్నప్పుడు దూడ యొక్క దవడల చివర ఉన్నటువంటి నురుగు గాలికి ఎగిరి వచ్చి మీ యొక్క శిరస్సు మీద పడింది. ఆవుకి ఎంగిలి లేనప్పుడు దాని యొక్క నోటిలోని నురుగు మీ మీద పడితే మీకు ఎంగిలి ఎక్కడుంది? పైగా నిజంగా ఎంగిలే వచ్చి మీ మీద పడినా మీరు అమృత వపుః, మీరు ఎప్పుడు అమృతంతో తడుస్తూ ఉంటారు. అప్పుడు అపవిత్రమయ్యే అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి మీరు ఈ గోవులను అనుగ్రహించవలసింది అని ఆయనకి గోపతి అనేటటువంటి బిరుదునామం ఇచ్చి ఒక వృషభాన్ని తీసుకొచ్చి బహూకరించాడు పరమశివుడు. పరమశివుడికి బ్రహ్మగారి చేత బహూకరింపబడినటువంటి వృషభాన్ని తన వాహనంగా స్వీకరించి, కేతనము అంటే జెండా మీద కూడా వృషభాన్ని గుర్తుగా పెట్టుకున్నాడు శంకరుడు. ఆనాడు అనుగ్రహించాడు.
గోవులన్నీ శక్తివంతములే, కానీ నేను నా మూడవ కన్ను తెరిచినప్పుడు మూడవ కంటి మంట కొన్ని గోవుల మీదకి వెళ్ళింది. ఏ గోవులు మూడవ కంటి మంటని తమలోకి పుచ్చుకోగలిగాయో అవి ఎరుపు వర్ణాన్ని పొందుతాయి. ఎరుపు అంటే నేను మళ్ళీ మీతో మనవి చేస్తున్నా, రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు కాదు, ఎరుపు నలుపులు కలిసినటువంటి ఎరుపు ఎలా ఉంటుందో అటువంటి వర్ణాన్ని పొందాయి. అటువంటి వర్ణాన్ని పొందినటువంటి ఈ గోవుల్ని ఇక పైన కపిల గోవు అని పిలుస్తారు. మిగిలిన గోవుల కన్నా కూడా ఈ కపిల గోవుకి చాలా విశేషం ఉంటుంది. ఏ కారణం చేత అంటే కపిలగోవు పోషణము, కపిలగోవు రక్షణము, కపిలగోవు దానము కూడా మిగిలిన గోవులకి చేసినటువంటి సేవ కొన్నా కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహించగలుగుతాయి అన్నాడు. ఈ కపిలగోవు యొక్క వృత్తాంతం ఎంత గొప్పదిగా భారతంలో చెప్తారంటే, పిల్లలు లేనటువంటి వాళ్ళు గోవులలో ఒక గోవు కపిలవర్ణాన్ని ఎందుకు పొందగలిగింది, ఇప్పటికీ కొన్ని ఆవులు కపిలవర్ణంలో ఎందుకుంటాయి అనేటటువంటి ఈ ఉపాఖ్యానాన్ని విన్నంత మాత్రం చేత సంతానమును పొందకుండా ప్రతిబంధకంగా నిలబడినటువంటి పాపము తొలగి ఆ విశేషాన్ని విన్నటువంటి వారు సంతానవంతులవుతారు అంటారు. అంత గొప్పది కపిలగోవు యొక్క వృత్తాంతం. కపిలగోవుకి విశేషమైనటువంటి ఆ ప్రతిపత్తి శాస్త్రంలో ఏర్పడింది. అది పరమశివుని యొక్క తేజస్సుని తనలోకి ఇమర్చుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవి. అటువంటి కపిలగోవు సంతానహీనులకు కూడా కేవలము ఆ ఉపాఖ్యానాన్ని విన్నంత మాత్రం చేత సంతానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినది అని పెద్దల చేత చెప్పబడింది. ఈ గోవు యొక్క సేవ ఎంతటి అనుగ్రహాన్ని వర్షిస్తుంది అన్నదానికి పెద్దలు ఒక మాట మనకి చెప్తారు. ఇంట్లో కూర్చుని నేను మంత్రాన్ని జపం చేసినప్పుడు ఒక మంత్రాన్ని ఒక్కసారి చెప్పాను అనుకోండి, అంటే పెదవులు కదపకుండా మంత్రాన్ని లోపల ఒక్కసారి జపం చేశాను అనుకోండి, ఒకసారి ఆ మంత్రాన్ని కానీ నేను పలికితే ఒకసారి జపం చేశాడు అని ఫలితం. అదే గోశాలలో కూర్చుని ఒక్కసారి ఆ మంత్రాన్ని జపం చేశాడు అనుకోండి, వెంటనే 1,000,000 మాటలు ఆ మంత్రాన్ని జపం చేశాడు అనేటటువంటి అనుగ్రహాన్ని అతని ఖాతాలో వేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గోశాలలో కూర్చుని చదివారనుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములు ఒక్కొక్క నామము 1,000,000 పర్యాయములు మీరు చెప్పినట్టు. గోశాలలో కూర్చుని చేసినటువంటి ఏ పనైనా కూడా మీరు ఒక పవిత్ర గ్రంథం చదవండి, ఒక మంచి విషయాన్ని పారాయణ చెయ్యండి, లేదా గోశాలలో ఏమీ అక్కర్లేదు, గోమతి మంత్రాన్ని చదివినంత మాత్రం చేత అపారమైనటువంటి ఐశ్వర్యము వర్షిస్తుంది అని మనకి భారతాది గ్రంథములలో చెప్పబడింది. ఆ గోవు ఉన్నటువంటి స్థానం ఎంత గొప్పది అని చెప్పారంటే, మనసు చాలా ఆందోళనగా ఉన్నా, బరువుగా ఉన్నా, ఏదైనా కష్టంలో ఉన్నా, ఆపదతో ఉన్నా గోశాలలోకి వెళ్ళి కూర్చుని గోవులు సాక్షాత్ పరదేవతా స్వరూపములు అన్న భావనతో మనసులోనైనా సరే గోశాలలో తనకు వచ్చినటువంటి కష్టం చెప్పుకున్నవాడు ఆ కష్టము నుంచి వినిర్ముక్తుడు అవుతాడు అని. గోశాల మనసులో ఉండేటటువంటి ఆందోళన తగ్గించుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి సాధనం. అటువంటి గోవు యజ్ఞములకంతటికీ కూడా ఆలంబనంగా నిలబడుతుంది. అసలు సనాతన ధర్మంలో ఉండేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సిద్ధాంతం యజ్ఞమే. యజ్ఞము ద్వారానే దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తాం. ఆ యజ్ఞము సనాతన ధర్మములకు వెన్నెముక లాంటిది. ఆ యజ్ఞమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది. గోవు లేదనుకోండి, ఇక యజ్ఞము చెయ్యడం అనేటటువంటి మాట ఉండదు. ఎందుకంటే యజ్ఞము చెయ్యాలి అంటే తప్పకుండా ఉండవలసినవి ఏవి అంటే ఆవు యొక్క పాలు ఉండాలి, అలాగే ఆ పాలు తోడిపెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు ఉండాలి, ఆవు పెరుగుని చిలికి అందులోంచి తీసినటువంటి నెయ్యి ఉండాలి, అలాగే గోవు యొక్క పురీషం అంటే ఆ పేడ అవసరం. భూమిని శుద్ధి చేసి యాగశాల నిర్మాణం చెయ్యాలి అంటే ఇంతకుముందు ఆ భూమిని ఎందరో తొక్కి ఉన్నారు. ఇప్పుడు ఆ భూమికి శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోపురీషాన్ని, గోమయాన్ని, గోవు యొక్క మలాన్ని తీసుకొచ్చి అక్కడ అద్దితే దాని చేత భూమి శుద్ధమవుతుంది.
ఆవు పాలు, ఆవు పాలలోంచి వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగులోంచి వచ్చినటువంటి నెయ్యి లేకపోతే అసలు యజ్ఞం చెయ్యడం అనేటటువంటిది సాధ్యము కానే కాదు. అందుకే యజ్ఞం అంతా దేని మీద ఆధారపడింది అంటే కేవలము గోవు మీద ఆధారపడింది. ఆ గోవు నుండి వచ్చేటటువంటి పదార్థములు పరమశక్తివంతములు. మీరు చూడండి, లోకంలో ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, దాని యొక్క మలమూత్రములు మాత్రం పరమ దుర్గంధంతో కూడుకుని ఉంటాయి. మలమూత్రములు విసర్జింపబడేటటువంటి ప్రదేశం ఆదరణయోగ్యంగా ఉండదు. పైగా మలమూత్రములకు గౌరవనీయమైనటువంటి స్థానాన్ని కల్పించరు, అవి హేయమైనటువంటివి. ఎంత గొప్పవాడు కానివ్వండి, అది ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, మలమూత్రములు దుర్గంధ భూయిష్టములు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు తమంత తాముగా సుగంధభరితములై ఉంటాయి, గొప్ప సువాసనతో కూడుకుని ఉంటాయి. అందుకే గోవులు చాలా కాలం కట్టబడినటువంటి ప్రదేశం గోవు యొక్క మలమూత్రములతో నిండి ఉంటుంది. కాబట్టి అవి తీసేసినప్పటికీ కూడా మీరు గోశాలలోకి ప్రవేశించగానే అందులోంచి ఒక అద్భుతమైనటువంటి సువాసన వస్తూ ఉంటుంది. ఆ గోవు యొక్క మలము, గోవు యొక్క మూత్రము కూడా తమంత తాముగా పవిత్రములు. వేదంలో దాని గురించి చెప్తూ గోమూత్రమే, గోమూత్ర శిలాజిత్తు అని ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఒక ఔషధం. ఆ గోమూత్ర సేవనము భయంకరమైనటువంటి వ్యాధుల్ని కూడా నయం చెయ్యగలదు అని. ఒకానొకప్పుడు లక్ష్మీదేవికి గోవుకి సంవాదం జరిగింది. మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఈ గోశ్రీ సంవాదాన్ని కూడా చెప్తాడు. గోవుల యొక్క వైభవం చేత ఆకర్షితురాలైనటువంటి లక్ష్మీదేవి ఒకప్పుడు గోశాలలోకి వెళ్ళి ఆ గోవుల్ని అడిగింది, నాకు కూడా ఈ గోశాలలో మీలో ఎక్కడో అక్కడ ఏదో ఒక స్థానంలో అవకాశం కల్పించమని అడిగింది. గోవులన్నాయి, నువ్వు చెంచల లక్ష్మివి, నువ్వు ఎక్కడ ఉండవు ఒక చోట, నువ్వు అస్తమానం కదిలిపోతూ ఉంటావు, శాశ్వతంగా నిలబడేటటువంటి లక్షణం నీకు లేదు, అది పెద్దల చేత ఆదరింపబడేటటువంటి లక్షణం కాదు, అందుకే నువ్వు మా దగ్గర ఉండడానికి వీల్లేదు, కాబట్టి గోశాలల యందు నువ్వు ప్రవేశించవద్దు అంటే లక్ష్మీదేవి గోవుల్ని వేడుకుంది. కాదు కాదు, మీరు ఇంత పవిత్రమైనటువంటి ప్రాణులు కాబట్టి నాకు మీలో ఎక్కడో అక్కడ ఒక చోట లక్ష్మీ స్థానాన్ని కల్పించండి అని అడిగింది. అడిగితే గోవులు ఆనాడు అనుగ్రహించాయి. మా మూత్రము పరమ పవిత్రమైనది అని వేదం కూడా ఘోషిస్తుంది, మా మూత్రమునందు నువ్వు ఉండు అని. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట చెప్పింది, నన్ను చెంచల లక్ష్మి, చెంచల లక్ష్మి అంటారు, ఒక చోట ఉండను వెళ్ళిపోతాను అంటారు, కానీ నేను అలా వెళ్ళిపోవడంలోనే కార్యములు సాధింపబడతాయి. నేను ఒక చోట ఉండిపోవడం అన్నది జరిగితే నిజానికి లోకంలో ధర్మం గాడి తప్పిపోతుంది. రాక్షసుల దగ్గర ఐశ్వర్యం అలాగే ఉండిపోయిందనుకోండి, అప్పుడు రాక్షసుల్ని ఎవరు నిర్జించగలరు? రాక్షసుల నుండి నేను కదిలిపోవాలి, దేవతల్ని చేరుకోవాలి. అలాగే ద్రవ్యము, అందుకే కరెన్సీ అంటారు, ప్రవాహం. ఆ డబ్బు కదిలితే బాహ్యమునందు సౌఖ్యం వస్తుంది, ఆంతరమునందు పుణ్యం వస్తుంది. నా దగ్గరున్న డబ్బు నేను అలాగే పెట్టు కూర్చున్నాను అనుకోండి, నా శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత నాకు ఆ డబ్బు ఏ రకంగా ఉపయోగపడుతుంది? అదే డబ్బు నా దగ్గర నుంచి ఖర్చు చేసి నేను ఒక మంచి కార్యానికి దానం ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను వదిలిపెట్టేసిన డబ్బు, నా నుండి కదిలిపోయిన డబ్బు నా శరీరం పడిపోయిన తరువాత నేను ఉత్తరగతులు పొందడానికి కారణమవుతోంది. ఆ డబ్బు కదలడం చేతనే ఉత్తమగతులు పొందుతారు, ఆ డబ్బు కదలడం చేతనే ధర్మం నిలబడుతుంది, ఆ డబ్బు వెళ్ళిపోవడం చేతనే పాపము చేసిన వాడు శిక్షింపబడతాడు. ఆ డబ్బు కదిలి చేరవలసిన స్థానానికి చేరినటువంటి కారణం చేత పుణ్యాత్ముడైన వాడు కార్యములను సిద్ధింప చేసుకుంటాడు. నేను కదలడం వెనక కార్యములు సిద్ధించడం అనేటటువంటి ప్రయోజనం ఉంది. మీరు అన్నీ తెలిసి నాకు మీలో స్థానం ఇవ్వనంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నాకు స్థానం ఇవ్వవలసిందే అంది లక్ష్మీదేవి. అప్పుడు గోవులన్నాయి, అత్యంత పవిత్రమైనది ఇది అంటే మాలో ఉండేటటువంటి మూత్రం, అందుకే మా మూత్రమునందు నీకు స్థానం కల్పిస్తున్నాం. అందుకే గోవు ఎక్కడ మూత్రాన్ని విడిచిపెడుతూ ఉంటుందో అది లక్ష్మీ స్థానం.
గోమూత్రం ఎక్కడ విడిచిపెడుతుంది? గోశాలలో విడిచిపెడుతుంది. గోవుని అక్కడ ఉంచుతారు కనుక గోశాలలో గోపురీషము గోమూత్రము పడతాయి. అక్కడికి వెళ్ళి కూర్చుని మీరు చెప్పినటువంటి ఒక్క మాట అయినా, అక్కడికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నటువంటి కష్టమైన, అక్కడికి వెళ్ళి మీ మనసులో ఆందోళన కలగడానికి ఏర్పడినటువంటి బాధకు కారణాన్నైనా చెప్పినంత మాత్రం చేత ఉపశమనం కలుగుతుంది అనడానికి కారణం అక్కడ ఉంది. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పాడు ఆ విశేషాన్ని. అందుచేత గోశాల అనేటటువంటిది ఈ భూమండలంలో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. భీష్ముడే అనుశాసనిక పర్వంలో అంటాడు, ఈ భూమండలం మొత్తం మీద పరమ పవిత్రమైనది ఏదైనా ఉన్నదా అంటే ఒక్కటే, గోవు ఒక్కటే. పరమ పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే ఒక్కటే, గోవు తిరిగినటువంటి ప్రదేశం లేదా గోవు ఉన్నటువంటి గోశాల. గోశాలని మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ భూమండలం మొత్తం మీద వేరొక చోట మీకు కానరాదు. అంత శక్తివంతమైనటువంటిది గోవు. అటువంటి గోవు దానం చేసినప్పుడు కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే గోదానం చేసినప్పుడు చెప్పవలసినటువంటి మంత్రాన్ని మనకి శాస్త్రాలు విశేషంగా ప్రబోధం చేస్తాయి. ఆ గోదానం చేసినప్పుడు కూడా గోదానం రెండుగా విడిపోతుంది. ఒకటి, ఒక గోశాలకి గోవుని దానం చేయడం, లేదా ఒక దేవాలయానికి గోవుని ఇవ్వడం, లేదా ఉత్తముడైనటువంటి వ్యక్తికి. భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్తాడు, గోదానం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. క్రోధమును వర్జించినటువంటి వాడికి, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడికి, శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉన్నవాడికి, పరమభక్తితో జీవితాన్ని గడిపేటటువంటి వాడికి, భగవంతుడు ఉన్నాడని నమ్ముకుని బ్రతికేటటువంటి వాడికి గోవుని దానం చేస్తే అపారమైనటువంటి పుణ్యం. గోదానం చేసినంత మాత్రం చేత ఎంత శక్తి కలుగుతుంది అన్నదాన్ని మనకి ఒక శ్లోకం ద్వారా చెప్తారు. నా గోదానాత్ పరం దానం. అసలు గోదానంతో సమానమైనటువంటి దానము ఈ లోకంలో ఎక్కడా లేదు. గోదానం అంత గొప్ప దానం. ఎందుచేత అంటే ఇక్కడ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. శరీరం పడిపోయిన తరువాత వైతరిణి నదిని దాటడానికి కూడా ఆ గోవు యొక్క తోకని పట్టుకునే వైతరిణి నదిని దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఇన్ని ఫలితాలను ఇవ్వగలిగినటువంటిది లోకంలో ఎక్కడ ఉంటుంది అంటే ఒక్క గోదానంలోనే లభ్యమవుతుంది. అందుకే న గోదానాత్ పరం దానం. అటువంటి గోవుని అందున సా గౌన్యాయార్జిత విత్తం కృచ్ఛ్రం తారయతే కులం. న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో ఒక గోవుని కొని దానం చేస్తే, అలా ఎవరు గోదానం చేస్తున్నాడో ఆ గోదానం చేసినటువంటి వ్యక్తి యొక్క పూర్వీకులు వంశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది తరించిపోతారు. ఒక్క గోవు యొక్క దానం అంత గొప్పది. కృచ్ఛ్రం తారయతే కులం. అలాగే గోప్రదానేన నరో యాతి బ్రహ్మలోకం సనాతనం విమానేన కవర్దేన దివ్యరత్న విరాజిత. గోవుని దానం చేసినటువంటి వ్యక్తి యొక్క శరీరం పడిపోయినప్పుడు తెల్లటి రంగులో మెరిసిపోతున్నటువంటి దివ్యమైనటువంటి విమానంలోకి ఎక్కించి దివ్యరత్నముల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఆ విమానంలో ఉత్తమ లోకాలకి తీసుకుని పెడతారట. అందుకని దివ్యరత్న విరాజిత. ఒక గోవుని దానం చేయడం అనేటటువంటిది అంత శక్తివంతమైనటువంటి విశేషం. ఇక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఎవరైనా యజ్ఞం చేస్తూ అయ్యా మాకు యజ్ఞం చేసేటప్పుడు ఉపయోగించుకోవడానికి ఒక గోవుని ఇవ్వండి అని వచ్చి అడిగారు. అయ్యా మీరు యజ్ఞంలో ఈ గోవుని వాడుకోండి అని ఎవరో ఒక వ్యక్తి యజ్ఞానికి గోవుని దానం చేశాడు. ఇప్పుడు అలా యజ్ఞానికి గోవుని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అని అడిగారు. యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞంలో ఉపయోగించుకోవడానికి ఒక గోవుని దానం చేసినట్టయితే అలా ఎవరు దానం చేస్తారో సహస్రమస్య సాదత్త, 1000 గోవుల్ని అతను దానం చేశాడు అని వెంటనే అతని ఖాతాలో వేస్తాడు. సహస్రమస్య సా దత్తా భవతి, సహస్రమస్య ప్రతిగృహీతం భవతి. అవతల వారు ఒక్క గోవునే పుచ్చుకుంటున్నాను అని చెప్పి ఒక ఆవునే పుచ్చుకున్న యజ్ఞానికి ఇచ్చినటువంటి వాడి ఖాతాలో 1000 ఆవుల్ని దానం చేశాడని వేస్తారు. పుచ్చుకున్నటువంటి వాడు కూడా 1000 ఆవుల్ని పుచ్చుకున్నాడని వేస్తారు. మరి అదేమిటంటే పుచ్చుకున్నది ఒక ఆవేగా
అంటే యజ్ఞము కోసం పుచ్చుకున్నప్పుడు మాత్రం 1000 ఆవుల్ని పుచ్చుకున్నట్టే లెక్క. అందుకే సహస్రమస్య సా ప్రతిగృహీతం భవతి, 1000 ఆవుల్ని పుచ్చుకున్నాడు అని వేస్తారు. అయ్యా నేను 1000 ఆవులు పుచ్చుకోలేదు కదా, మరి ఒక ఆవునే పుచ్చుకున్నట్ట స్థితే నా ఖాతాలో పడాలి తప్ప 1000 ఆవులు పుచ్చేసుకున్నానని నా ఖాతాలో పడకూడదు. అంటే ఏం చెయ్యాలి అంటే ఏకాశిన సహస్రం మే కాంత్వాం అని ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని ఆ ఆవుని పుచ్చుకునేటప్పుడు చెప్పాలి. అయ్యా ఎవరు ఈ గోవుని దానం చేశాడో వాడికి 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం 1000 గోవులు పుచ్చుకున్నాను అని వెయ్యకండి, ఒక్క గోవునే పుచ్చుకున్నాను అని నా ఖాతాలో వెయ్యండి అని అడగాలి. అందుకే అలా ఏకాశిన సహస్రం మే అన్న మంత్రంతో ప్రత్యేకంగా అడిగి యజ్ఞానికి పుచ్చుకుంటారు. పుచ్చుకుని 1000 గోవులు పుచ్చుకున్నటువంటి ఫలితం రాకుండా ఉండడం కోసం మళ్ళీ వేరే మంత్రాన్ని జపం చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులకి గోవుని దానం చేసినప్పుడు ఒక్క గోవునిచ్చినా సరే 1000 గోవులని దానం చేశాడు అనేటటువంటి ఫలితం లభిస్తుంది. అందుకే గోదానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పి, ఓ ధర్మరాజా, ఇత పూర్వం ఎందరో ఇలా గోదానం చేసి తరించిపోయారు, ఇహమునందు పరమనందు తమ యొక్క కోరికల్ని సిద్ధింపచేసుకున్నారు, నువ్వు కూడా ఇలా భక్తితో గోదానం చెయ్యి అని చెప్తాడు. అందులో గోదానం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తి రేపటి రోజున నేను గోదానం చేస్తాను అనగా ఏ సమయంలో పడితే ఆ సమయంలో గోవుని దానం చెయ్యకూడదు. గోదానం చెయ్యాలి అంటే ఉదయం దూడ ఆవు పాలు తాగిన తర్వాతి సమయంలో దానం చెయ్యాలి. ఆ సమయంలో దానం చేసేటప్పుడు తాను దానం చేసేటటువంటి ఆవుకి తనకి ఇష్టమైనటువంటి ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి. శారద అనో, సరస్వతి అనో, లేకపోతే వెంకటేశ్వర అనో, శ్రీకృష్ణ అనో, ఏదో ఒక భగవన్నామాన్ని పెట్టి, పెంపుడు జంతువు అంటారు చూశారు, అలా దాన్ని ఒక పేరు పెట్టి పిలవాలి. పిలిచి ఏ ఉత్తముడైనటువంటి వ్యక్తికి మీరు దానం చేద్దామనుకుంటున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి కోర్కెని విలిపుచ్చాలి. అయ్యా నేను ఇహమునందు పరమునందు కూడా స్థానాన్ని సంపాదించుకోవడానికి, నా కోర్కెలు ఈడేరడానికి, నా ముందు శరీరాలు విడిచిపెట్టేసినటువంటి మా వంశంలో ఉన్న వాళ్ళందరూ తరించడానికి, నా వెనక ఉన్నవాళ్ళు అభ్యున్నతిని పొందడానికి నేను ఈ గోవుని దానం చేస్తున్నాను, మీరు పుచ్చుకోవలసింది అని అడగాలి. ఆయన సంకల్పాన్ని వ్యక్తం చేసిన తరువాత నేను స్వీకరిస్తానన్న తర్వాత అప్పుడు ఆ గోవుని దానం చేసినటువంటి నీళ్లు విడిచిపెడతారు. ఆ నీరు తనంత తానుగా అర్ఘ్యమిచ్చినంత శక్తివంతమైనటువంటి స్థితిని పొందుతుంది అని. గోవు యొక్క తోక మీద యమధర్మరాజు గారు ఆవాహన అయి ఉంటాడు అని అది కూడా మహాభారతంలోనే చెప్పబడింది. ఆ గో పుచ్ఛాన్ని అంటే ఆ తోక చివరి భాగాన్ని పట్టుకుని దాని నుంచి నీళ్లు విడిచిపెడితే యమసదనాన్ని దర్శనం చెయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు. ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. గోదానం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం అధార్మికమైనటువంటి జీవితమునందు విరక్తి కలిగి ధార్మికమైనటువంటి జీవితమును గడపాలి అనేటటువంటి ఇచ్ఛ కలుగుతుంది. అందుకే గోవుని దానం చెయ్యడం అనేటటువంటిది అంత విశేషమైనటువంటి పుణ్యం. పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మా వంశంలో పుట్టినవాడు ఎవరైనా ఒక గోశాలలో గరుకు స్తంభం వేస్తాడా అని చూస్తారట. ఆవుకి దురద పెడితే, ఈగలు మీద మాలితే వాటిని తోలుకోవడానికి ఏకైక సాధనం దాని తోక. ఇంకా ఎక్కువగా అవి బాధిస్తే ఒకసారి ముఖాన్ని విదిల్చి ఆ ఈగల్ని తోలుకుంటుంది. కానీ తోకతో ఒంటిని గోక్కోవడం సాధ్యం కాదు. కానీ దానికి దురద ఉంటుంది. ఆ దురద పోవాలి అంటే గరుకు స్తంభం వేస్తారు గోశాలలో. అది ఆ గరుకు స్తంభానికి వేసి తన శరీరాన్ని గట్టిగా ఓసారి రాపాడిస్తుంది. రాపాడించినప్పుడు దానికి దురద తీరుతుంది. అప్పుడు దానికి బాధ తగ్గి, ఆ దురద తగ్గినప్పుడు ఎన్ని వెంట్రుకలు దాని ఒంటి మించి కింద రాలిపోయాయో, ఎన్ని వెంట్రుకలు రాలాయో అన్ని తరాల వాళ్ళని ఉద్ధరించి వాళ్ళు యమలోకంలో ఉన్నా సరే విడిపించి ఉత్తమలోకాలకు పంపుతారు. అంటే ఒక గోశాలలో గరుకు స్తంభం వెయ్యడం అనేటటువంటి దానికి అంత ప్రతిపత్తి కల్పింపబడింది.
గోవు మీద ఈగలు వాలుతుంటే గోవు యొక్క శరీరాన్ని తుడవడం, గోవుకి నీళ్లు పొయ్యడం, గంధము పసుపు కుంకుమ దాని కొమ్ముల ముందు భాగంలో అలదడం. రఘువంశం చదివితే గోసేవ ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. గోవు యొక్క పృష్ఠభాగంలో పూజ చేయడం, గోవు యొక్క మెడలో పూలహారాన్ని అలంకారం చెయ్యడం, గోశాల శుభ్రం చెయ్యడం, గోవుకి గ్రాసం అందించడం, గోశాల నిర్మాణంలో సహకారం చెయ్యడం, ఇవి సాధారణంగా దొరకమంటే దొరికేటటువంటి పుణ్యాలు కావు. ఎక్కడో పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే అటువంటి పుణ్యకార్యం చెయ్యాలనేటటువంటి స్థితి కలుగుతుంది. ఆ గోవు అంత శక్తివంతమైన ప్రాణి. అందుకే గోవు గురించి చెప్తూ ఒక మాట చెప్తారు శాస్త్రంలో. ఇది మహాభారతంలో ఉన్నటువంటి మాటే. కావున గోవుల ప్రభాతకాలంబునందు తలచుచు తద్గుణములు కీర్తన చేయుచు భక్తితో గోవుల దర్శనంబు చేయుట అధిక పుణ్యంబుయని ఎరింగించు జనులకు ఆగమ పండితుల్ అంటాడు భీష్ముడు. లోకంలో అతి తేలికగా పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి సాధనం ఇది అంటే తెల్లవారుసామున నిద్ర లేవగానే ఒక్కసారి గోవుని స్మరించడం. అబ్బా, ఆవు ఎంత గొప్ప ప్రాణి అని మనసులో స్మరించడం. తన భార్యతోటో బిడ్డలతోటో ఆవు ఎంత గొప్ప ప్రాణి అని ఒక్కసారి గోవు గురించి ముచ్చటించడం. ఆ గోవు కనపడినప్పుడు పరమ సంతోషంతో ఆ ఆవు వంక చూడటం. ఆవు వంక భక్తితో చూసి మనసులోనైనా సరే రెండు చేతులతో నమస్కరించిన వాడు ఎవరు ఉంటాడో ఈ మూడు చేసినటువంటి వాడు విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతాడు. లోకంలో మీరు ఏ పూజనీయమైనటువంటి వస్తువు కనపడినా ప్రదక్షిణం చెయ్యాలి. అంటే దాన్ని కుడి చేతి వైపుకి ఉంచి దాని చుట్టూ తిరగాలి. మిగిలిన ప్రదక్షిణాలన్నీ ఒకెత్తు, గోవుకి చేసేటటువంటి ప్రదక్షిణం ఒక్కటి ఒకెత్తు. గోవుకి చేసేటటువంటి ప్రదక్షిణం వల్ల అసలు నోటితో చెప్పడానికి, రచన చెయ్యడానికి, లిఖించి చూపించడానికి వీలు లేనంత పుణ్యాన్ని పొందుతాడు. గోవుకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప. అందుకే ఇంటిని రక్షించుకోవడానికి ఇంట్లో తప్పకుండా ఒక గోవు ఉంచుకుంటాడు. ఇంటి యజమాని నిద్ర లేవగానే గోవుని సేవించి దానికి కాస్త గోగ్రాసం పెట్టి గోప్రదక్షిణం చేస్తాడు. ఇంటి ఇల్లాలు ఆ గోవుకి ప్రదక్షిణం చేసి పృష్ఠభాగంలో కాస్త పసుపు రాసి కుంకం పెట్టి ఓ పువ్వు పెట్టి దానికి ముఖమండలంలో కాస్త గంధాన్ని అలది మెడలో ఓ పుష్పహారం వేస్తుంది. అలా చేసినంత మాత్రం చేత ఎక్కడ గోవు పూజింపబడిందో అక్కడ ధర్మము వర్ధిల్లుతుంది, ఐశ్వర్యం తామరతంపరగా విస్తరిస్తుంది. అందుకే వేదంలో ఒక మాట ఉంది, గోవులు కళ్యాణకారకములు. ఏ పట్టణం యొక్క వీధులలో గోవులు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయో, అంబారామం చేస్తూ ఉంటాయో, ఏ వీధులలో మమ్మల్ని కొడతారన్న భయం లేకుండా ఆవులు తిరుగుతాయో, ఆవులు తిరిగినప్పుడు పట్టి వాటిని కట్టడం నిర్బంధించడం చెయ్యకుండా ఉంటారో, గోవులు స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఊళ్ళల్లో ఐశ్వర్యము విశేషముగా వృద్ధిలోకి వస్తుంది, ఆపదలు తొలగిపోతాయి. అందుకే గోవు అంతటి ఉత్తమమైనటువంటి ప్రాణి ఇక లోకంలో ఇంకొకటి లేదు. అధికార భేదంతో సంబంధం లేకుండా బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ ఎవరైనా సరే గోవుని ఆరాధించవచ్చు. ఒక బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, గోవుని సేవించవచ్చు. గృహస్థు గోవుని సేవించవచ్చు, వానప్రస్థు గోవుని సేవించవచ్చు, సన్యాసి గోవుని సేవించవచ్చు. గోవుని సేవించనటువంటి వాళ్ళు 4 ఆశ్రమాలలో మీకు ఎప్పుడూ ఎక్కడా కనపడరు. 4 ఆశ్రమాలలో ఉండేటటువంటి వాళ్ళు కూడా గోవుని పూజ చేస్తారు. శరీరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు గోవు జంతు శరీరంతో పశువులా కనపడుతుంది, కానీ గోవుకి చేసేటటువంటి పూజ మాత్రం జంతువుకి చేసేటటువంటి పూజ కిందకి రాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. 3 జంతు శరీరములకు పూజ చేస్తారు.
పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రాతకాలంలో దేవాలయం తలుపులు తీయగానే మొట్టమొదట ఈ 3 ప్రాణులు లోపలికి వెడతాయి. ఇప్పటికీ మీరు కాంచీపురంలో కామాక్షి పరదేవత దేవాలయం తెరవగానే మీరు ఎదురుగుండా ఉన్న మంటపంలో కూర్చుంటే అమ్మవారి తలుపులు తీయగానే ముందు ఎవరు వస్తారు అంటే ఒక ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు పూజ పొంది వెళ్ళిపోతుంది. ఆ వెనక గుర్రం వస్తుంది, గుర్రం పూజ పొంది వెళ్ళిపోతుంది. ఆ వెనక ఆవు వస్తుంది, ఆవు పూజ పొంది వెళ్ళిపోతుంది. అమ్మవారికి పృష్ఠభాగాన్ని పెడుతుంది ఆవు. పీఠాలలో గోపూజ, గజపూజ, అశ్వపూజ 3 పూజలు జరుగుతాయి. ఇప్పటికీ కామకోటి పీఠం లాంటి పీఠాలలో గజపూజ చేసినప్పుడు శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు వింజామర తీసి వీస్తుంది. కానీ ఏనుక్కి చేసినటువంటి పూజ, గుర్రానికి చేసినటువంటి పూజ ఈ 2 పశు పూజ. గోవుకి చేసినటువంటి పూజ మాత్రం పశు పూజ కాదు, అది సాక్షాత్తుగా పరబ్రహ్మమునకు చేసినటువంటి పూజ. కామాక్షి మందిరంలోకి ప్రవేశించి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే, అమ్మవారి యొక్క శరీరాన్ని ముట్టుకుని స్నానం చేయించాలి అంటే, అమ్మవారికి బట్ట కట్టాలి అంటే అధికార భేదం ఉంటుంది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కోట్ల 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 మందిలో ఎవరో పెట్టి పుట్టిన వాళ్ళు ఉంటారు. ఆ వంశం వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అమ్మవారిని లోపలికి వెళ్ళి ముట్టుకుని బట్ట కట్టి అలంకారం చేసి అభిషేకం చేసి పూజలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి కామాక్షి పరదేవతకి నేను కూడా అలా పూజ చెయ్యాలి అని ఎవరైనా కోరుకుంటే అధికార భేదం లేకుండా ఎవరైనా సరే ఆ పూజ చేయడానికి యోగ్యత దేని వల్ల సిద్ధిస్తుంది అంటే గోవు యొక్క పూజ చేత సిద్ధిస్తుంది. అందుకే గోవుకి పట్టుకెళ్ళి మీరు గ్రాసం పెట్టారనుకోండి, గడ్డి, ఒక అరటిపండు పెట్టారనుకోండి, అది ఎవరు తిన్నట్టు అంటే సాక్షాత్తుగా కామాక్షి పరదేవతయే తిన్నట్టు. మీరు గోవుకి నీళ్లు పోశారనుకోండి, సాక్షాత్ పరదేవతగా అభిషేకం చేసినట్టు. మీరు గోవుకి గంధం రాసి బొట్టు పెట్టారనుకోండి, సాక్షాత్ అమ్మవారికి గంధానులేపనం చేసి బొట్టు పెట్టినట్టు. గోవు పృష్ఠభాగంలో 4 పువ్వులు వేశారనుకోండి, సాక్షాత్తుగా పరదేవత యొక్క పాదముల మీద పువ్వులు సమర్పణం చేసినట్టు. అందుకే అధికార భేదంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ప్రత్యక్షంగా భగవతి యొక్క పూజ చేసినంత పుణ్యాన్ని మూటకట్టుకోవాలి అంటే సాధనము దేని వలన సిద్ధిస్తుంది అంటే గోవు యొక్క సేవ చేత, గోవు యొక్క పూజ చేత సిద్ధిస్తాయి. ఆ గోవులు మళ్ళీ వర్ణము ఏది ఉంటుందో గోవులకు రంగు రావడానికి కారణం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కామ్యం ఉంటుంది. ఒక్కొక్క కామ్యాన్ని పొందాలనుకున్నవాడు ఆ రంగు గోవుని దానం చేస్తారు. ఉదాహరణకి సూర్యలోకంలో ఉండేటటువంటి సౌఖ్యములన్నింటినీ పొందాలి అని ఒక వ్యక్తికి ఒక కామ్యం, ఒక కోరిక. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఆ కోరిక తీరాలి అంటే ఎర్రగా ఉండేటటువంటి గోవుని దానం చేయాలి. అలాగే నేను ఇంద్రలోకంలో ఉండేటటువంటి భోగాలన్నీ అనుభవించాలి, ఆ సుఖాలన్నీ నేను పొందాలనుకున్నవాడు తెల్లటి గోవుని దానం చేయాలి. అగ్నిలోకంలో ఉండేటటువంటి సౌఖ్యములన్నిటినీ నేను అనుభవించాలి అనుకున్న వ్యక్తి నల్లగా ఉండేటటువంటి గోవుని దానం చేయాలి. వాయులోకంలో ఉండేటటువంటి సౌఖ్యములన్నిటినీ నేను అనుభవించాలి అనుకున్నటువంటి వ్యక్తి బూడిద రంగులో ఉండేటటువంటి గోవుల్ని దానం చేయాలి. ఏ రంగులో ఉన్నటువంటి గోవుని అయినా సరే ఏ కోరిక లేకుండా దానం చేసినటువంటి వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. గోవులకు వర్ణములు ఎందుకు వచ్చాయి అంటే ఆ వ్యక్తులలో ఉండేటటువంటి కామ్యమును తీర్చుకోవడానికి సాధనాన్ని ఏర్పాటు చేయడం కోసం రంగులు వచ్చాయి తప్ప యథార్థములకు ఏ రంగులో ఉన్న ఒక్క కపిల గోవు వినా మిగిలినటువంటి గోవులన్నిటిదీ కూడా సమానమైనటువంటి స్థాయి. అటువంటి గోవు చాలా గొప్ప స్థానాన్ని పొందుతుంది. మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాడు అనుకోండి, అది అపారమైనటువంటి పుణ్యం ఉంటే తప్ప ఆ కార్యాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. అంత గొప్ప సంకల్ప బలం ఉండాలి. అంత గొప్ప సంకల్ప బలం ఉండాలంటే అంత గొప్ప ధర్మాచరణం చేసి పుణ్యమును సముపార్జన చేసిన వాడై ఉండాలి. విపరీతమైనటువంటి పాపాచరణం ఉన్నవాడు అనుకోండి, ఆయన చేసినటువంటి పాపములు ఆయన యొక్క చర్మంలోకి, ఆయన యొక్క ఎముకలలోకి కూడా ప్రవేశిస్తాయి. అలా లోపలికి ప్రవేశించినటువంటి పాపరాశిని దహింప చెయ్యగలిగినటువంటి క్రతువు లోకంలో లేదు.
దాన్ని పోగొట్టడం ఏ కారణం చేత ఇక సాధ్యం కాదు. కానీ పంచగవ్యములను ఉంటాయి. గవ్యము అంటే ఆవు నుండి స్రవించినది అని అర్థం. ఆవు నుండి వచ్చినటువంటి 5 పదార్థములు. దానికి ఇక బయట ఉన్నటువంటి ఏ పదార్థాన్ని కలపడానికి వీల్లేదు. ఆవు ఇచ్చినటువంటి పాలు, ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నకాయగా వచ్చిన నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము, ఈ 5టిని ఒక గిన్నెలో కలుపుతారు. కలిపి ఒక మంత్రం చెప్తారు. యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్వాగ్నిర్వేంధనం అంటారు. అంటే యత్ త్వక్ అస్తి గతం పాపం, నా చర్మాన్ని, నా యొక్క ఎముకలను పాపములు పట్టుకుని ఉన్నాయి. అందుకే చర్మం అంతా కాలిపోయిన తర్వాత బూది కుప్పగా పడిపోతుంది. ఎముకలు కాలిపోవు, కింద పడిపోతాయి. అస్థి సంచయనము అని ఆ ఎముకలు తీసి దాస్తాడు కర్త. ఈ బూదిని ఒక పిడతలో పట్టుకుంటాడు. పట్టుకుని ఈ ఎముకలు ఈ బూది కలిపి తీసుకెళ్ళి గంగాది పరమ పవిత్రమైనటువంటి నదులలో కలుపుతారు. ఎందుకంటే ఈ శరీరంలో ఈ పాపము జీవుణ్ణి వెంట పట్టుకుని పెడుతుంది. అందుకని ఇవి గంగా నదిలో కలిసినటువంటి కారణం చేత పాపములు పోవాలన్నారు. ఎప్పుడు శరీరం పడిపోయాక. శరీరంతో ఉండగా పాపం పోగొట్టుకోవాలంటే యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే, నా చర్మంలో, నా ఎముకలలో ఇంతకాలం నుంచి నేను శాస్త్రాన్ని, గురువుగారిని విడిచిపెట్టేసి ఇన్ని పాపాలు చేశాను. ఈ పాపాలు పోవాలి అంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను. దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య, ఈ ఆవు పాలు, ఆవు పాల నుంచి వచ్చిన పెరుగు, ఆవు పెరుగులోంచి వచ్చినటువంటి నెయ్యి, ఆవు యొక్క పురీషము, ఆవు యొక్క పురీషం అంటే పేడ, ఆవు యొక్క మూత్రము కొద్ది కొద్దిగా కలుపుతారు. కలిపి ప్రాశనం, దాన్ని నోట్లోకి పుచ్చుకుంటారు. పుచ్చుకొని మింగుతారు. అలా మింగితే ప్రాశనం పంచగవ్యస్య దహత్వాగ్నిర్వేంధనం. అక్కడ ఏదో ఒక పెద్ద తైలం తీసుకొచ్చి నేను అక్కడ పెట్టి పెట్రోల్ లాంటిది ఓ అగ్గిపుల్ల గీశాను అనుకోండి, భగ్గున మండిపోతుంది. ఆవు నుండి స్రవించినటువంటి ఈ 5 పదార్థములను ఈ మంత్రంతో కలిపి లోపలికి పుచ్చుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు చేసినటువంటి పాపములన్నీ భగ్గున కలిపాయి. అంటే చేసినటువంటి పాపములు చర్మాన్ని, ఎముకలను అంటిపెట్టుకుని ఉన్నప్పుడు వాటిని కూడా పోగొట్టి పెద్ద పెద్ద కార్యాలు చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింపచేసి పీటల మీద కూర్చునేటటువంటి అధికారం దేని చేత కల్పిస్తారు అంటే పంచగవ్య ప్రాశనం చేత కల్పిస్తారు. అందుకే వీటికి గవ్యములు అని పేరు. గవ్యము అంటే గోవు నుండి స్రవించినది. ఈ 5 వినా లోకంలో పాపాన్ని పోగొట్టగలిగినటువంటి సాధనం ఇంకొకటి లేదు. అందుకే ఆవు నుండి స్రవించినటువంటి ఈ 5 పదార్థములకు అంత విశేషమైనటువంటి శక్తిని శాస్త్రం కట్టబెట్టింది. అంటే ఆవు ఎంత శక్తివంతమైనదో ఆవుకి ఒక గోశాల వెయ్యడం, ఆ శాలలో కూర్చోవడం, శాలలో ప్రవేశించడం, శాలలో కూర్చుని ఏదైనా విషయాన్ని పారాయణ చేయడం, గోశాల ఒక చోట దగ్గరగా ఉండడం, అది జీవితంలో అంతకన్నా అదృష్టహేతు ఇంకొకటి లేదు. అందుకే పెద్దలైనటువంటి వారు తమంత తాముగా కోరుకుని ఎక్కడుంటారు అంటే గోశాలలో ఉంటారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా కంచివారి యొక్క ఆ పీఠానికి సంబంధించినటువంటి శాఖా ప్రాంగణం ఉంది. ఆ శాఖా ప్రాంగణాన్ని ఇప్పటికీ సముద్రాల కృష్ణమూర్తి గారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అందులో ఒక గోశాల ఉంటుంది. హిమవత్ పర్వత శిఖరాల్లో ఉంటాయి గోవులు. పరమాచార్య స్వామి వారు ఆ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు చీకటి పడిపోయిన తర్వాత అయ్యా ఎక్కడ పడుకుంటారు అని అడిగితే ఏదో అక్కడ పడుకుంటారేమో, ఇక్కడ పడుకుంటారేమో, ఆయనకు పాక వేషం అందులో పడుకుంటారేమో అంటే ఆయన సత్యదండాన్ని పట్టుకుని అన్ని చోట్ల తిరిగి గోశాలకు వచ్చి 3 రోజులు గోశాలలో పడుకుని నిద్రపోయారు. గోశాలలో పడుకోవడం అంత గొప్పది. అందుకే మహాభారతంలో ఒక విషయాన్ని చెప్తారు. మనిషి ప్రయత్నపూర్వకంగా సంవత్సరంలో 3 రోజులు గోశాలలో కలపాలి.
ఆ 3 రోజులు సాధారణంగా ఏవై ఉండాలి అంటే, ఎక్కువ వెళ్ళగలిగితే మంచిదే, కనీసం 3 రోజులు. ఏ 3 రోజులు అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి. శుక్లపక్షంలో అయితే దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి త్రిరాత్ర వ్రతం వస్తుంది, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి ఈ 3 తిథులు గోశాలలో గడపాలి. ఆ 3 తిథులను గోశాలలో గడిపినప్పుడు చక్కగా గోశాలలో కూర్చుని ఏవైనా మంచి విషయాలు పారాయణ చేసుకోవడం, ఓ మంచి గ్రంథాన్ని దేన్నైనా అక్కడ కూర్చుని చదువుకోవడం, గోవు నుండి వచ్చినటువంటి పాలు తాగి 3 రోజులు జీవనం చెయ్యడం. లేదండి అలా ఉన్నా కూడా నా శరీరం పడిపోతుంది, రోగగ్రస్తం అయిపోయిందంటారా, అప్పుడు పరమ పరిమితమైనటువంటి ఫలముల వంటి ఆహారాన్ని స్వీకరించడం. ఈ 3 రోజులు కనీసం గోశాలలో గడపడానికి యోగ్యమైన రీతిలో గోశాలను నిర్మించుకోవాలి. అందుకే ఆ 3 రోజులు గోశాలకి వెళ్ళి ఉండడానికి యోగ్యంగా అవకాశం ఉంటే, ఆ 3 రోజులు సంవత్సరంలో కనీసం గోశాలలో ఎవడు గడుపుతాడో వాడు తరించిపోయినట్టే. వాడు తరించిపోయాడు, వాడు ఊర్ధ్వలోకాలు పొందుతాడనడంలో అనుమానం లేదు. ఇది ఒక్క భీష్ముడు ధర్మరాజుకు చెప్పింది కాదు. భీష్ముడు ఈ విషయాలు చెప్పేటప్పుడు అనుశాసనిక పర్వంలో ఎన్నో విషయాలను ఉటంకిస్తాడు. వశిష్ఠుడు ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సౌదాసురనబడేటటువంటి మహారాజుకి చేసినటువంటి ఉపదేశం, వ్యాసుడు శుకాచార్యుల వారికి చేసినటువంటి ఉపదేశం, ఈ ఉపదేశాల్లో చెప్పబడినటువంటి గో వైభవాన్నంతటినీ కూడా భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని ఉటంకించాడు. అందుకని ఒక గోశాల అనేటటువంటిది అంత వైదికంగా మనం ధరించడానికి యోగ్యమైనటువంటి భూమిగా గోశాలని నిర్మించుకోవడం దేనికి అంటే, కేవలం ఏదో గోవుల్ని రక్షించాం కాదు, ఆ గోవుని పట్టుకుని మనందరం కూడా తరించిపోతాం. గోవు ఒక్కటే దివ్య స్నానాన్ని అనుగ్రహిస్తుంది, మిగిలినవి ఏవి కూడా దివ్య స్నానాన్ని అనుగ్రహించవు. మనకి వాయుస్నానము అని ఒక స్నానం చెయ్యాలి సంవత్సరంలో ఒకసారి. అది గోధూళి వేళ అని సాయంకాలం వేళ ఆవులు ఇంటికి వెళ్ళిపోతాయి. అదో విచిత్రమైన లక్షణం వాటికి. సూర్యాస్తమయం అవుతోంది అంటే గోవులు తమంత తాము కట్టుకొయ్యలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళిపోతాయి. అవి అలా వెళ్ళిపోతున్నప్పుడు వాటి వెనక నడిస్తే చాలు, వాటి యొక్క డెక్కల నుండి ధూళి పైకి రేగుతుంది. రేగి ఆ పరాగం మీద పడుతుంది, ఆ మట్టి మీద పడుతుంది. అలా గోవు యొక్క డెక్కల నుంచి రేగినటువంటి పరాగము మీద పడినంత మాత్రం చేత ఆ వ్యక్తి వాయుస్నానం చేశాడు అని ఖాతాలో వేస్తాడు. పైగా మీకు విశేషం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి సంకల్పాన్ని చేసుకుంటున్నారనుకోండి, నేను ఈ మంచి పని చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఆవు వచ్చిందనుకోండి, ఆ సంకల్పం చాలా తొందరలో నెరవేరుతుందని గుర్తు. గోశాలకి వెళ్ళడం అలవాటు ఉందనుకోండి, అది కొన్ని కోట్ల జన్మల తరువాత లభించినటువంటి అదృష్టము అని చెప్పవచ్చు. ఒక్క గోవు ఒక ప్రాంగణంలో ఉంది అంటే ప్రాంగణం అంతా పవిత్రమైపోతుంది. అంత శక్తివంతమైనటువంటి ప్రాణి ఆ గోవు. అందుకే ఆ గోవుని అంత జాగ్రత్తగా సేవిస్తారు. గోవు శరీరంలో ఎన్ని పదార్థములు ఉంటాయో అన్నీ కూడా మనిషి ధరించడానికి హేతువులై ఉంటాయి. అందుకే మీరు చూడండి, గోవు పాలిచ్చేటటువంటి ప్రాణుల యొక్క జాతికి చెందినది. పాలిచ్చేటటువంటివి లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. పాలు పంది కూడా ఇస్తుంది, పాలు పిల్లి కూడా ఇస్తుంది, పాలు కుక్క కూడా ఇస్తుంది. పాలిచ్చే ప్రాణులు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్నింటిని మాత్రం మాతృశబ్దంతో మనుష్యులు కూడా పిలుస్తారు సంబోధించి. జనకమాత అంటే జన్మనిచ్చినటువంటి తల్లి, గోమాత, భూమాత, అలాగే లోకంలో జగజ్జనని అమ్మవారు, ఆవిడ శ్రీమాత. వీళ్ళకి మాతా శబ్దం వేసి పిలుస్తారు. జనకమాత అమ్మ. ఏమీ తెలియనటువంటి పిల్లవాడు అమ్మ కడుపులోంచి పైకొస్తాడు. వాడికి అమ్మ కడుపులోంచి పైకొచ్చిన తరువాత మాత్రమే క్లేశం. కానీ నిజానికి అమ్మ ఎప్పుడు క్లేశం పొందుతుందో తెలుసా? యావత్ పుత్రో నభవతి తావత్ దుఃఖస్య కారణం. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు భర్త కానివ్వండి, ఎంత మంచి అత్తారు కానివ్వండి, తనకి ఇంకా బిడ్డలు పుట్టలేదనుకోండి, ఆవిడ ఏదో బాధ పొందుతూనే ఉంటుంది.
కొడుకు పుట్టనంత కాలం బెంగ. ఆ కొడుకు కడుపులో పడ్డాడనుకోండి, అమ్మో వీడికి ఏం అవ్వకూడదు, వీడి సుఖంగా ప్రసవించాలి నేనని వాడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టపడి కంటుంది. మనం ఏం చేస్తాం అమ్మకి కొడుకు ఇచ్చేటటువంటి బహుమానం ఏంటంటే అమ్మని తన్నడం. లోకంలో వాడు అమ్మని తన్నాడండి అన్నారనుకోండి, చీ దుర్మార్గుడంట. కానీ లోకంలో ప్రతివాడు అమ్మని తన్నేవాడే. కడుపులో ఉండి అమ్మని తన్నాడు. 9వ నెల వచ్చి కడుపులో పిల్లాడి కదిలి తంతు ఉంటే అమ్మ ఎంత మురిసిపోతుందంటే, ఆడపిల్ల అందులో తొలికాన్పు అనుకోండి, గబగబా లేచి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వీడు కదులుతున్నాడమ్మా, వీడు ఇక్కడ తన్నాడమ్మా, ఇక్కడ ఉబ్బిందమ్మా అని మురిసిపోతుంది. కడుపులో వాడు కాలుతో తంతే మురిసిపోయింది, బయటికి వచ్చి తంతే మురిసిపోయింది. ఆఖరికి అమ్మకి ప్రాణ సమానమైన మంగళసూత్రాలు పట్టుకుని పాలు తాగుతూ గుండెల మీద తంతే మురిసిపోయింది. పెద్దవాడైన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు భూదేవి తల్లి ఆమెని కాలు పెట్టి తంతే క్షమించింది. తన్నకుండా బతికిన కొడుకెవడున్నాడు లోకంలో? అయినా అమ్మా నీకెంత ఓర్పు, మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు కదమ్మా. ఆమె జనకమాత అంత ప్రేమతో పాలిచ్చింది. రెండవది భూమాత, తల్లి అన్నం పెట్టింది. మూడవది గోమాత, మిగిలిన ప్రాణులు ఏవైనా సరే పాలిచ్చేవి తమ బిడ్డలకు సరిపోయినన్ని పాలు మాత్రమే స్రవిస్తాయి. బిడ్డల కడుపు నిండడానికి ఎన్ని పాలు కావాలో అన్ని పాలే తయారవుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక్కొక్కసారి వాటి పిల్లలు తాగడానికి సరిపోయినన్ని పాలు కూడా ఉండక ఆ శిరములు పిల్లలు అందుకోకుండా శిరములను దాచేస్తుంటాయి. భూమికి ఆ శిరములను అడ్డంగా పెట్టేసి పొట్ట వాటి మీద పెట్టుకు పడుకుంటాయి. ఎందుకని అంటే అదే పనిగా పిల్లలు తాగుతుంటే వాటి ఎందుకు పాలు ఉండవు. పాలు ఉండక శిరములను పట్టుకుని చప్పరిస్తుంటే వాటికి బాధగా ఉండి అవి పిల్లలకు అందకుండా చూస్తాయి. మీరు నన్ను ఆశ్చర్యంగా చూడక్కర్లేదు, పంది చాలదండి. పంది కడుపు కిందంతా శిరములు వేలాడుతుంటాయి, పంది పిల్లలు అటు ఇటు వచ్చి తాగుతుంటాయి. అదే పనిగా పాలు తాగుతుంటే పాపం దానికి పాలు లేక ఆ పిల్లలు వచ్చి తాగుతుంటే ఇంకా పాలు లేవని అది ఏం చేస్తుందంటే శిరములన్నింటినీ కూడా భూమి దగ్గర పెట్టేసి పొట్ట దాని మీద పెట్టేసి శిరములు కనపడకుండా పడుకుంటుంది. ఈ పిల్లలు వచ్చి అటు ఇటు అటు ఇటు అటు ఇటు దూరి వెతుక్కుంటాయి, దొరకవు శిరములు. అవి అటు ఇటు చెదిరిపోయి ఏవో తింటూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఏదో ఇంత తిని మళ్ళీ పాలు స్రవిస్తుంది, మళ్ళీ పిలుస్తుంది పిల్లల్ని, పిలిచి మళ్ళీ శిరములు అందిస్తుంది. తన బిడ్డలకు కావలసినన్ని పాలు మాత్రమే తయారు చేస్తాయి ప్రాణులు. ఒక్క గోవు యొక్క గొప్పతనం ఎక్కడుందంటే తన బిడ్డకి సరిపోయినన్ని పాలే కాకుండా లోకంలో ఎవరికైనా సరే తాగడానికి కావలసిన పాలను కూడా గోవు అనుగ్రహిస్తుంది. నేనన్న మాట బాగా పట్టుకోవాలి. ఎవరికైనా తాగడానికి వీలుగా. నేను ఈ మాట అనడానికి కారణం ఏమిటో తెలుసా? తల్లి లేని పిల్లవాడికి కూడా, తల్లి లేని పిల్లకి కూడా పాలు ఎవరివిస్తారంటే ఆవు యొక్క పాలిస్తారు. ఆ ఆవు అంత ఉదాత్త భావనతో ఉంటుంది. మరి దానికి ఎలా తెలుస్తుందో తెలియదు. అంతవరకు ఎందుకండి, మన గోశాల దగ్గర ఒకప్పుడు ఒక ఆవు అలా వెళ్ళిపోతూ ఏదో ఒకటి ఆవు ఈనేసేటప్పటికి చుట్టుపక్కల ఉన్న ఊర కుక్కలన్నీ వచ్చి పడిపోయి దానికి వెనక వేలాడుతున్న మావి పీకేదానికి ఆవు భయపడి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఈ కుక్కలన్నీ వచ్చి అప్పుడే పుట్టిన దూడ మీద పడిపోయి దూడని కొరికేసి దాని చీవి ముక్క కొరికి తినేసి. ఈలోగా మన గోశాలకి సంబంధించిన వాళ్ళు గుళ్ళో చూసి కర్రలు పట్టుకు పరిగెత్తి ఆ దూడను తీసుకొచ్చి వెతికారు ఆవు కోసం. మావితో కనపడుతుంది కదా అని. ఆవు కనపడలేదు. ఈ దూడ దీనికి పాలు ఎలా? మన గోశాలలోనే అంతకుముందు వారం రోజుల ముందు ఈనినటువంటి ఒక ఆవు తన దూడకి ఈ దూడకి కూడా పాలిచ్చి పెంచింది. ఇప్పుడు ఆ గోవు ఇంకో దూడని ఈనడానికి సిద్ధంగా ఉంది, పెద్దదై. అంత విచిత్రంగా ఉంటుంది. తల్లి లేనటువంటి బిడ్డలందరికీ కూడా ఎవరి పాలు పడతారు అంటే ఆవు పాలు పడతారు. రోగగ్రస్తమైన వాళ్ళు ఏ పాలు తాగుతారు అంటే ఆవు పాలు తాగుతారు. అందుకే వేదంలో ఒక విశేషం ఉంది. అనారోగ్యంతో శరీరం అంతా శిథిలమైపోయిన వాడు మళ్ళీ తేజస్సు పొందాలి అంటే ఆవు పాలు తాగాలి అని. ఆవు పాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఆవు పాలు విశేషమైనటువంటి బుద్ధి బలాన్ని ఇస్తాయి.
ఆవు పాలు గొప్ప తేజస్సునిస్తాయి, ఆవు పాలు జ్ఞాపక శక్తినిస్తాయి, ఆవు పాల యందు అన్ని విశేషమైనటువంటి గుణములు ఉంటాయి. అటువంటి పాలు పిల్లలకి తల్లి లేనటువంటి వాళ్ళు ఆ పిల్లలకి ఆవు పాలనిస్తారు. రోగగ్రస్తమైన వాడు ఆవు పాలు తాగుతాడు, బలం కావాలనుకున్నవాడు ఆవు పాలు తాగుతాడు, అనారోగ్యంతో ఉన్నవాడు ఆవు పాలు తాగుతాడు, నిత్యకర్మ చేయడానికి కావలసినంత స్థితిని పొందాలనుకున్నవాడు ఆవు పాలు తాగుతాడు. సాధారణంగా పాలలో ఉండే లక్షణం ఏమిటంటే అది ఏ జంతువు నుంచైనా పాలు వస్తే ఆ పాల యందు రజోగుణ తమో గుణాలు ఉంటాయి అని. జంతువు నుండి స్రవించినటువంటి పాలల్లో రజోగుణ తమో గుణాలు ఉంటాయి. కానీ జంతు శరీరంతో కనపడినప్పటికీ కూడా ఆవు నుండి స్రవించేటటువంటి పాలు పరిపూర్ణమైనటువంటి సత్వగుణంతో నిండి ఉంటాయి. సన్యాసి మనస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలడానికి అంగీకరించడు. ఎప్పుడు మనస్సు బ్రహ్మమునందు నిలబెడతాడు. దానికి ఎంత సత్వగుణంతో కూడుకున్నటువంటి బుద్ధి కావాలి? అంత సత్వగుణం ఏర్పడాలి అంటే అంత సాత్వికమైన ఆహారాన్ని తినాలి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఏది పుచ్చుకుంటారు అంటే ఆవు పాలు పుచ్చుకుంటారు. ఆ పాలు ఇక్కడ శరీరాన్ని పోషిస్తాయి. ఇక్కడ శరీరంతో ఉన్నవాడు ఆ పాలు పట్టుకెళ్ళి శివలింగం మీద పోశాడు అనుకోండి, ఉత్తమ లోకాలు పొందుతాడు. కృష్ణ భగవానుడి మీద పోశాడు అనుకోండి, ఉత్తమ లోకాలు పొందుతాడు. పరదేవత మీద పోశాడు అనుకోండి, అభిషేకం చేశాడని ఉత్తమ లోకాలు పొందుతాడు. ఆ ఆవు పాలని అభిషేకం చేసిన కారణం చేత ఉత్తమమైనటువంటి లోకాలు పొందుతున్నాడు. ఇక్కడ సమస్తమైనటువంటి విభూతులను పొందుతున్నాడు, సత్వగుణాన్ని పొందుతున్నాడు. అమ్మ పాలు ఒక్కటే ఇచ్చి పెంచుతుంది శరీరాన్ని. కానీ గోవు తన నుండి స్రవించినటువంటి పాలని ఒక వ్యక్తి పట్టుకెళ్ళి దేవాలయంలో అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని కూడా ఇవ్వడానికి సాధనాన్ని అందిస్తోంది. ఆమె మాతలకు మాత, తల్లులకు తల్లి. అందుకే గోవుని మాతృశబ్దం వేసి పిలిచారు, గోమాత అని పిలిచారు. అటువంటి గోవు భూమాత, భూమి తల్లి. అసలు యథార్థానికి భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఎప్పుడైనా భూదేవి ఒక కష్టం శ్రీ మహావిష్ణువుతో చెప్పాలి అనుకుందనుకోండి, నేను శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలని కదా, నేను భూదేవిగా నిలబడి ఆయనని ప్రార్థన చేస్తానని వెళ్ళదు. ఎందుకని అంటే భూదేవిగా ఆయన పిలిస్తే, ఆమె పిలిస్తే శ్రీ మహావిష్ణువు పలుకుతారా అంటే చెప్పడం కష్టం. కానీ ఆమె గోరూపాన్ని ధరించి పిలిచిందనుకోండి, వెంటనే పలుకుతాడు. విష్ణువుకి గోవు యందు ఉన్నటువంటి ప్రేమ అటువంటి. అందుకే ఆ గోవు ఎక్కడ ఉందో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా పురాణాలు పరిశీలించండి. భూమి చాలా బాధపడింది అనుకోండి, లోకంలో పాపం పెరిగిపోతుంది అనుకోండి, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఆ కష్టం శ్రీ మహావిష్ణువుకి చెప్పవలసి వస్తే భూదేవిగా నిలబడి పిలవదు, ఆమె గోమాతగా నిలబడి పిలుస్తుంది. మీరు భాగవతం చదివితే భాగవతంలో భూమి శ్రీ మహావిష్ణువుని పిలవవలసి వచ్చినప్పుడు, లేదా ధర్మానికి 3 కాళ్ళు పోయి ఒంటి కాలు మీద వృషభం నిలబడితే ధర్మాన్ని ఎద్దుతో సంకేతిస్తారు. ఆ ఎద్దు రూపంలో ధర్మం నిలబడితే భూమి గోరూపంలో నిలబడి చెప్తుంది, ఎందుకయా ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంటుంది. పూర్వం ఓ ధర్మమా నీకు 4 పాదాలు ఉండేవి, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశాడు, కలియుగం వచ్చింది, అందుకే నీకు 3 పాదాలు లేకుండా 1 పాదంతో నడుస్తున్నావా అని అడుగుతుంది. భూదేవి గోరూపాన్ని పొందుతుంది. అందుకే భూమాత ఒకరు, గోమాత ఒకరు కాదు. నిజానికి ఈ భూమి అంతా మాతృరూపంతో నిలబడితే చూడాలి అనుకుంటే అదే గోమాత. అందుకే భూమాత ఏ రూపాన్ని పొంది విష్ణువుని పిలుస్తుంది అంటే గోమాత రూపాన్ని పొంది పిలుస్తుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత గుహజన్ బభూహు అని కదా అమ్మవారికి పేరు. అమ్మవారికి గోమాత అని ఒక పేరు. ఆ గోవు రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆ గోవు భగవదారాధనకి కావలసినటువంటి సమస్త ఉపకరణములను సమకూరుస్తుంది. ఒకప్పుడు గోవులన్నీ బ్రహ్మగారిని స్తోత్రం చేశాయి.
స్తోత్రం చేస్తే బ్రహ్మగారు అనుగ్రహించి వాటికి శృంగములను ఇచ్చాడు. శృంగములు అంటే కొమ్ములు. ఆవుకి కొమ్ము ఉంటే ఏమిటి ఉపయోగం అని మీరు అడగచ్చు. అది తనని తాను రక్షించుకోవడానికి కదా అనుకుంటారు. కానీ గోవుకి ఉన్న గొప్పతనం ఏమిటంటే గోవు యొక్క శరీరం తనంత తాను పడిపోయాక బలవంతంగా చంపకూడదు. గోవు తనంత తాను శరీరం విడిచిపెట్టేసిన తర్వాత గోవు యొక్క కొమ్ము తీసేసి దాన్ని సంస్కరించి ఆ శృంగమునకు కొమ్ము యొక్క చివరి భాగంలో కన్నం పెడతారు. పెట్టి దానికి చిన్న ఆవు ముఖం వెండిదో బంగారంతో తొడుగుతారు. గోముఖం అని గోశృంగం అంటారు. తొడిగి ఆ గుల్లగా ఉన్న భాగాన్ని ఎత్తి పట్టుకొని చెమక భాగం రుద్రంలోంచి చదువుతున్నప్పుడు పాలు పోస్తారు. పోసి దాన్ని నిండా పోసి యువతల మూతిని ఇలా వేలుతో నొక్కి ఇలా పట్టుకుంటారు. పట్టుకుంటే సహాయకుడు దాని నిండా పాలు పోస్తారు. పోస్తే శివలింగం మీద పెట్టి వేలు తీసేస్తారు. వేలు తీసేస్తే మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఇలా తిన్నగా పడవు, ఇలా లేచి ఇలా పడతాయి. అది ఎలా ఉంటుంది అంటే ఆనకట్ట దగ్గర నీళ్లు విడిచిపెట్టినప్పుడు ఇలా పడిపోవు, ఇలా లేచి ఇలా పడతాయి. అది ఎలా పడతాయో అలా కొమ్ములోంచి ఇలా లేచి పడతాయి. ఆ పాలు పడుతున్నప్పుడు అవి శివలింగం మీద పడతాయి. అలా చమకంతో అభిషేకం చేసేటప్పుడు గోశృంగము నుండి ఆవు పాలు పోస్తే అది విశేషాభిషేకం అని పిలుస్తారు. అలాగే మనిషి ఉత్తరక్షణ స్నానం చెయ్యాలనుకోండి, స్నానం చేయడానికి అవకాశం లేదు, కానీ వెంటనే స్నానం చెయ్యాలి. పవిత్రతని సిద్ధింప చేసుకోవడానికి ఎలా అంటే భస్మస్నానం అంటారు. కాస్త విభూతి తీసి తల మీద చల్లుకుంటారు. చల్లుకుంటే స్నానం చేసినట్టే. అంటే స్నానం మానేసి అలా చేయమన్న ఉద్దేశం కాదు, స్నానం చేయడానికి అవకాశం లేనప్పుడు అని. అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిని కాల్చకూడదు. మట్టిని కాలిస్తే దోషం వస్తుంది. ఆవు పేడ కాల్చాలి. అందుకే భస్మజాబాల్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ప్రత్యేకంగా దాంట్లో విభూతిని ఎలా తయారు చేస్తారో చెప్తారు. అలాగే స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో వర్ణించారు. ఏ మంత్రాలతో ఆ ఆవు పేడని చిన్న చిన్న ఉండల కింద చేసి అగ్నిహోత్రంలో ఆ మంత్రాలతోటి కాలుస్తారు. కాల్చినప్పుడు విభూతి వస్తుంది. అది ఉండ ఇలా మీరు పట్టుకుంటే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఇప్పటికే శ్రీశైలంలో లభ్యం అవుతాయి. అది ఎంత గట్టిగా ఉంటుందో. ఆ విభూతిని ధారణ చేశారనుకోండి, దాన్ని భస్మ అంటారు. భస్మ అన్న పేరెందుకు వచ్చింది అన్నదాన్ని స్కాంద పురాణం చెప్పింది. భా అంటే కాంతి, భగవానుడు. స్మ అంటే స్మరణ. ఏ భగవంతుని యొక్క స్మరణలు లేకపోయినటువంటి కారణం చేత ఇన్ని కోట్ల జన్మలు మళ్ళీ మళ్ళీ ఎత్తవలసినటువంటి దుర్గతి ఏర్పడిందో, ఆ దుర్గతి పోయి ఎప్పుడూ భగవంతుడు స్మరణలో ఉండాలి అంటే ఆ భస్మని ధరించాలి లలాటమునందు. అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోవు యొక్క మలమును కాల్చి ఆ ఆవు పేడని కాల్చి భస్మ తయారు చేస్తారు. శివలింగానికి చేసేటటువంటి అభిషేకంలో అద్భుతమైనటువంటి ఒక పదార్థం ఏది అంటే భస్మ. విభూతితో అభిషేకం చేస్తారు. ఎక్కడదా విభూతి? గోవు యొక్క పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మతోటి అభిషేకం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం అగ్నిని వ్రేల్చడానికి, అగ్ని పైకి లేవడానికి ఉపయోగించవలసిన పరమశక్తివంతమైన పవిత్రమైన పదార్థం ఆవు యొక్క పేడతో పిడకలు చేసి ఎండబెట్టి ఆ పిడకలు హోమగుండంలో వేస్తే వచ్చినటువంటి వాసన పైకి లేస్తే ఆ పొగ ఎంత దూరం పెడుతుందో అంత దూరం అంటువ్యాధులను కల్పించగలిగినటువంటి రోగములు కూడా నశించిపోతాయి అని ఆయుర్వేదం చెప్తోంది. అందుకే భోపాల్లో ఒకనకొకప్పుడు విషాయువు అక్కడ ఉండేటటువంటి కర్మాగారంలోంచి ప్రమాదవశాత్తు ఊళ్ళోకి వచ్చేసినప్పుడు ఎందరో మరణించారు. ఒక చోట మాత్రం ఆవు పేడ పిడకలతో హోమం జరుగుతోంది. ఆ పేడ పిడకలు కాలుతున్నప్పుడు వచ్చినటువంటి పొగ ఇంటినంతటినీ ఆవరించింది. ఆ విషవాయువు ఆ లోపలికి వెళ్ళి వాళ్ళని చెనకలేకపోయింది అని ఆ రోజుల్లో పేపర్లలో వచ్చింది. ఆవు పేడతో చేసినటువంటి పిడకలు అగ్నిహోత్రంలో కాలినప్పుడు వెదజల్లబడినటువంటి పొగ క్రిమినాశన కారణమైంది అని రష్యాలో శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి నిర్ణయించారు. అంత శక్తివంతమైనటువంటి పదార్థములు దేని నుంచి స్రవిస్తాయి అంటే గోవు నుండి స్రవిస్తాయి. యజ్ఞమునకు ఆధారం ఏది అంటే గోవే.
అలాగే అభిషేకమునకు ఆధారభూతములైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి, విభూతి, కొమ్ము వీటినన్నిటినీ అందించేది ఏది అంటే ఆవే. ఆవు నుండి దేవాలయంలో భగవంతుడికి రాజోపచారాలు చేయడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి సాధనములు సమకూరుతాయి. గోవు యొక్క చర్మంతో మృదంగాన్ని తయారు చేస్తారు. భగవంతుడికి రాజోపచారాలు చేసేటప్పుడు వాద్యం ఘోషయామి అంటారు, అప్పుడు మృదంగం వాయిస్తారు. ఆ మృదంగం వాయించాలి అంటే చర్మంతో చేసినటువంటి సాధనం. అది గోవు బ్రతికుండగా చంపి చర్మాన్ని ఒలవడం కాదు. గోవు తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత వలచబడినటువంటి చర్మంతో చేయబడినటువంటి సంగీత పరికరాన్ని మళ్ళీ భగవంతుడి యొక్క ఆలయంలో మోగిస్తారు. అదే మనమైతే తోలు పరికరాన్ని ఏ బెల్ట్ లాంటిదో పెట్టుకున్నా కూడా దేవాలయ ప్రవేశాన్ని అనుమతించరు. కానీ ఆవు యొక్క తోలు మృదంగం రూపంలో అది శరీరం విడిచిపెట్టాక కూడా ఈశ్వరుడికి సేవ చేస్తుంది. గోరోచనము అని ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం. అదే కపిలవర్ణంలో ఉంటుంది అంటారు. కపిలవర్ణము గోరోచనము రెండు ఒకటే రంగు. గోరోచనము గోరోజనము అని రెండు ఒకటే. అది ఆవు యొక్క కడుపులో ఎర్ర నల్ల రంగులు కలిసినటువంటి నెత్తుటి రంగు ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఒక ఆవు తను బతికున్నంత కాలం తిన్నటువంటి ఆహారంలోంచి కొద్ది ముద్ద తయారు చేస్తూ పెడుతుంది. అది ఓ కుంకుడు గింజంత తయారవుతుంది. తయారయ్యి పెద్దదైన తర్వాత ఆవు తనంత తాను శరీరం విడిచిపెట్టేశాక, ఆవు బతికుండగా కాదు సుమండి, మళ్ళీ చెప్తున్నాను, ఆవు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ గోరోచన స్థానాన్ని గుర్తిస్తారు. గుర్తించి ఆ ఆవు కడుపు కోసి అందులోంచి గోరోచనాన్ని తీస్తారు. ఆ గోరోచనాన్ని దేవాలయంలో వెలిగిస్తారు, ధూపం వేస్తారు. ఆ గోరోచనాన్ని వెలిగించినప్పుడు వచ్చినటువంటి ధూపం ఏది ఉంటుందో అది దేవాలయంలో అత్యంత అద్భుతమైనటువంటి సేవలలో ఒక సేవగా పరిగణింపబడుతుంది. అటువంటి గోరోచనాన్ని సమకూర్చేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి గోవు. గోవు ఒకటి రెండు కాదు. గోవు ఎక్కడ తిరుగుతూ ఉంటుందో అక్కడ ఉగ్రభూతములు సంచరించవు. గోవు తిరుగుతోంది అంటే చాలు ఆ మట్టి పవిత్రమైపోతుంది. గోవులు తిరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి తాలికలలో వేసి అంకురారోపణం చేస్తారు. గోవులు తొక్కిన చోట, గోవులు మలమూత్ర విసర్జన చేసిన చోట ఉన్నటువంటి మట్టి అంత శక్తివంతమైనది. పసిపిల్లలకి జడుపు అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి శైశవం తెలియనటువంటి స్థితి చేత, ఆ పసితనం చేత హఠాత్తుగా ఏదైనా ఒక పెద్ద శబ్దాన్ని విన్నారనుకోండి, లేదా ఏదో ఒక మహద్భూతాన్ని చూశారనుకోండి, లేకపోతే అమ్మనే చూడకూడని రీతిలో చూశారనుకోండి. నేను ఒకసారి ఒక సంఘటన జరిగితే తెల్లబోయాను. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని కూర్చుని ఏదో హోళీ పండగ నాడు ఆ పిల్ల అన్నదమ్ముడు వచ్చాడు. ఆ అన్నదమ్ముడి భార్య వచ్చింది. వాళ్ళు ఏదో సంతోషంగా రంగులు కొట్టుకుని ఆ అన్నదమ్ముడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న రంగు తీసి ఆ చెల్లెలి ముఖానికి ఇలా పూసాడు, ఏదో సరదాగా. ఈ పిల్లలు చూశారు తల్లిని, అంతే కుక్క పట్టి ఏడ్చేసి వాళ్ళు బెంగటి నింపారు. వాళ్ళు ఎటు పారిపోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి బాధ కలిగితే, బెంగ కలిగితే తల్లి దగ్గరికి పరిగెడతారు. తల్లే కనపడకూడని రీతిలో కనపడితే, ఆమె ముఖమంతా రంగు రాశాడు అన్నగారు ఏదో హోళీ పండగని. ఆ తల్లిని అలా అకస్మాత్తుగా చూసేటప్పటికి ఆ పిల్లలు భయపడిపోయారు. వాళ్ళిద్దరు పసికోనలు, వాళ్ళు పెద్ద ఏడుపులు ఏడుస్తూ పరిగెత్తారు. ఎలా ఓదార్చడం? అప్పుడు బెంగటిల్లారంటారు. వాళ్ళు నిద్దట్లో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. సరిగా అన్నం తినరు, బెంగ పెట్టుకుంటారు. అమ్మని చూసినా వాళ్ళకి అమ్మ మళ్ళీ అలా కనపడుతుందా అని ఒక బెంగ ఉండిపోతుంది. ఆ జడుపు పోవాలి అంటే లోకంలో సాధనంగా ఏది చెప్తారంటే, పిల్లలకి దృష్టి దోషాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉండదు. ఆ దోషం పోవాలి అంటే, అందుకే పూర్వం ప్రతి ఇంట ఆవు ఉండేది. పక్షులు బారే వేళంటారు. దానికి ముందు గోశాల్లోకి తీసుకెళ్ళి ఆవు వెనక పిల్లవాడిని పట్టుకొని ఒక్కసారి ఆవు తోక తిప్పుతారు. తిప్పితే అలా ఆవు తోక తిప్పినంత మాత్రం చేత ఆ పిల్లవాడికి పట్టినటువంటి జడుపు, ఆ పిల్లవాడు పొందినటువంటి ఉద్వేగం పోయి శాంతి కలుగుతుంది.
ఎందుచేత అంటే ఆ గోవు యొక్క శరీరం అంత పవిత్రం. నేను చెప్పిన మాట మీరు పరమ సత్యము అని విశ్వసించండి. మనసు ఎంతో ఆందోళనతో ఉంటే మీరు తెలిసి కానీ తెలియక కానీ వెళ్ళి గోశాలలో కాసేపు కూర్చోండి. మీరు ఆ గోవుల ముఖాల వంక, గోవుల వంక అవి మేత మేస్తూ అవి తింటూ వెనక వాటి తోకలు అవి చూస్తే నిజంగా ఒక గోవు నడిచి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కసారి దాన్ని వంక చూస్తే అమ్మవారి జడ అటు ఇటు ఊగుతూ అమ్మవారు నడిచి వెళుతోందా అనిపిస్తుంది. ఆ గోవు తోక చూస్తూ దాని కాళ్ళు చూస్తుంటే దాని పృష్ఠభాగం వంక చూస్తే పరదేవత నడిచి వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఆ గోవులు కళ్యాణకారకములు, గోవులు శోభనప్రదములు. గోశాలలో కూర్చున్నంత మాత్రం చేత ఆందోళనలు ఉపశమిస్తాయి. గోవుకి ఏదైనా పదార్థం తినిపించినంత మాత్రం చేత గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. తెలిసో తెలియకో పట్టుకెళ్ళి కాసిని కందులు పెట్టాడు, నానబెట్టినవి, గోవు తింది. తన జాతకంలో కందులు దానం చేసి ఏ గ్రహాన్ని ఉపశాంతి పొందేటట్టు చెయ్యాలని వ్రాయబడి ఉందో ఆ గ్రహం ఉత్తర క్షణంలో ఉపశాంతి పొందుతుంది, గోవు తింది కాబట్టి. గోవు ముట్టుకున్నంత మాత్రం చేత శ్రాద్ధకర్మ పూర్తయిపోతుంది. ఆ పితృదేవతారాధనలో పెట్టబడినటువంటి పదార్థములు వడ్డింపబడిన విస్తరణని గోవు ముట్టుకుందనుకోండి, పూర్తయినట్టే. ఏదైనా సరే గోవుకి ఉన్నంత శక్తి లోకంలో మీకు ఎక్కడా కనపడదు. అందుకే ఏదైనా ఒక మూర్తిని ప్రతిష్ఠ చేసినప్పుడు నేత్ర నిమీలనం చేస్తారు. ఆఖరణ కళ్ళుకి కొవ్వు పూయబడి ఉంటుంది, దాన్ని తీసేస్తారు. తీసేసి ఆ విగ్రహం చూడడం మొదలు పెడతారు. అప్పటి వరకు ఎంతో జపం చేసి ధారపోస్తారు. అంత శక్తితో ఆ మూర్తి చూస్తుంది. ఆ ప్రథమ వీక్షణాన్ని తట్టుకోలేరు ఎవరు. అందుకని కుంభం పోస్తారు, పెద్ద అన్నపురాశి పోసి దాని మీద పెద్ద గుమ్మడికాయ అవి పెడతారు. ఎవరు చూపులకు అటు రాకండి, అటు రాకండి, పక్కకెళ్ళిపోండి అంటారు. మొదటి దృష్టిపాతాన్ని ఎవరు తట్టుకుంటారంటే అన్నం కుంభం తట్టుకుంటుంది, రెండు గోవు తట్టుకుంటుంది. అందుకే ఆవును తీసుకెళ్లి ఎదురుగుండా నిల్చోబెడతారు. ఈశ్వరుడి యొక్క దృష్టిపాతాన్ని తట్టుకోగలిగినటువంటి ఏకైక ప్రాణి ఏది అంటే గోవు. అందుకే గోవు ఇంట్లో ఉందనుకోండి, అది అన్ని ప్రమాదములను నివారిస్తుంది. ఆ గోవు అంత పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. అందుకే శాంతి మంత్రం చెప్తూ ఒక మాట చెప్తారు, గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణులు సుఖముగా ఉండుగాక, లోకములు సుఖముగా ఉండుగాక. ఏ పక్షపాతమా? ముందు గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలని తర్వాత లోకాలు సుఖంగా ఉండాలంటాం ఎందుకు? ఏ లోకాలని కూడా గోవులు బ్రాహ్మణులతో కలిపి చెప్పకూడదా? వాళ్ళని పక్షపాతంతో ముందు చెప్పడం ఎందుకు? అంటే గోవుల మీద బ్రాహ్మణుల మీద పక్షపాతంతో కాదా మాట చెప్పేది. లోకంలో ఏదో ఉపద్రవం ఏర్పడింది, పిడుగులు పడుతున్నాయి, అతివృష్టి అనావృష్టి ఇటువంటి దోషములు వచ్చాయి. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ పోవాలంటే దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి. దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చెయ్యాలి అంటే ఆ మంత్రభాగం తెలుసుకుని వేదం స్వరంతో చదువుకున్న బ్రాహ్మణుడు ఉండాలి. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు, కానీ యజ్ఞం చేద్దామంటే అసలు భూమిని శుద్ధి చెయ్యాలి. భూమిని శుద్ధి చెయ్యాలంటే గోవు ఉండాలి, గోమయం ఉండాలి. గోమయం లేకుండా భూమిని ఎలా శుద్ధి చేస్తావు? భూమిని శుద్ధి చేశావు, యజ్ఞం చెయ్యాలి. హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు లేదు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు లేదు పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు లేదు పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొక పాలు ఇంకొక పెరుగు పనికిరావు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పురీషము, ఆవు యొక్క మూత్రము లేని నాడు యజ్ఞం చేయడం సాధ్యం కాదు. యజ్ఞం చెయ్యడానికి కావలసిన మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నా గోవులు లేనప్పుడు యజ్ఞం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ యజ్ఞము లేని నాడు దేవతలను తృప్తిపరచడం సాధ్యం కాదు. కాబట్టి దేవతలను సంతోష పెట్టడం నాడు మన యొక్క కష్టాలను నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దేవతలను సంతోష పెట్టగలిగినటువంటి యజ్ఞం అనేటటువంటి సాధనాన్ని ఉపయోగించుకోవడానికి వీలైన రీతిలో వేదం చదువుతున్నటువంటి వ్యక్తి కూడా సుస్వరంగా మంత్రములతో దేవతలకు హవిస్సులు ఇవ్వాలంటే దానికి సాధనము గోవు ఒక్కటే. గోవు నుండి ఈ పదార్థములు రావాలి. అందుకని ముందు గోవు బాగుండాలని కోరుకున్నారు. గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే లోకములన్నీ సుఖంగా ఉంటాయి. అందుకే మనకి రామచంద్ర ప్రభువు, కృష్ణ భగవానుడు వీళ్ళిద్దరూ కూడా వాంగ్మయంలో ఇద్దరూ రెండు కళ్ళల్లాంటి వాళ్ళు.
అటువంటి రాముడి యొక్క జీవితాన్ని మీరు చూడండి, కృష్ణ భగవానుణ్ణి చూడండి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ప్రతిరోజు సంధ్యావందనంలో చెప్తారు ఈ శ్లోకం. కృష్ణ భగవానుడి యొక్క స్పర్శ తీసుకొచ్చినా, రామచంద్రమూర్తి యొక్క స్పర్శ తీసుకొచ్చినా వాళ్ళిద్దరికీ కూడా గోవులతో అంత గొప్ప అనుబంధం. గోవు ఎక్కడుంటుందో అక్కడ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, గోవు ఎక్కడుంటుందో అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. అసలు ఆ గోవు పరదేవతాస్వరూపం. అందుకే ఆ గోవే శ్రీమాతాస్వరూపం. లోకంలోట అమ్మవారు తల్లిని సృష్టించినప్పుడు ఒక బెంగ పెట్టుకుంది, వీడికి తల్లిని ఇచ్చాను, తల్లి లేకుండా ప్రాణి రాడు. మా అమ్మగారు ఉంటే కదూ నేను ఉండడం, మా అమ్మగారు ఉంటే కదూ నేను పుట్టడం. కానీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా అమ్మ ముందు బిడ్డడు వెళ్ళిపోవడం అమ్మ తట్టుకోలేదు. బిడ్డడి చేతిలో అమ్మ వెళ్ళిపోవడం ధర్మం. బిడ్డడు అంత్యేష్టి చెయ్యాలి తల్లిదండ్రులకు. బిడ్డల చేతిలో తల్లిదండ్రులు వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ ఏ అమ్మని నేను ఇచ్చానో ఆ అమ్మని నా చేత్తో తీసేసినప్పుడు వాడు తట్టుకోగలడా అని ఆలోచించింది అమ్మవారు. నేను అలా తీసేసే ముందే వాడికి 3 అమ్మ స్థానాల్ని చూపిస్తానండి. అందుకే గోమాత, భూమాత, శ్రీమాత. కన్న తల్లి శరీరం విడిపోతే, అందుకే లోకంలో ఎవరికైనా ఒకటే పుట్టినరోజు. అమ్మకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ అమ్మ పుట్టినరోజు. మీరు గమనించండి జాగ్రత్తగా. నేనున్నాననుకోండి, ఈ శరీరం ఏ రోజు పుట్టిందో అది పుట్టినరోజు. మా అమ్మగారి పుట్టినరోజు, మా అమ్మగారు ఎంతమంది సంతానాన్ని కన్నారో ఆ సంతానాన్ని కన్న ప్రతిరోజు మా అమ్మ పుట్టినరోజు. ఎందుకని? నేను పుట్టినప్పుడు మా అమ్మ బ్రతుకుతుందో బ్రతకదో యథార్థంగానే, నేనేదో మాట వరస కంటలా నేను పుట్టినప్పుడు మా అమ్మగారు బ్రతకరు అని చెప్పారట. ఆవిడ ఎంత క్లీశపడి కందో, నా అదృష్టం ఆవిడ బ్రతికింది. బిడ్డడు పుడుతున్నాడు అంటే తను ఉంటుందో ఉండదో తెలియదు, జీవన్మరణ సమస్య. బిడ్డడు పుట్టాడు, ఆవిడ కూడా మళ్ళీ పుట్టింది, మరణం తప్పించుకుంది. ఎంతమంది పిల్లల్ని కందో అన్ని మాటలు ఆవిడ పుట్టింది, సావు తప్పించుకుంది. అందుకే ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ అమ్మకి పుట్టిన రోజులే. అమ్మ విషయంలో శాస్త్రం అంత పెద్దపీట వేసింది. అటువంటి అమ్మ వెళ్ళిపోతే వీడు కన్నుల నీరు పెట్టుకుంటాడేమోనని అమ్మవారు గోమాతని, భూమాతని, శ్రీమాతని ఇచ్చింది. అందుకే వేదంలో ఒక విషయం చెప్తారు, పుట్టినరోజు తప్పకుండా చేసుకోవాలి. పుట్టినరోజు చేసుకోవడం అంటే ఎలా? నల్లని నువ్వులు, ఆవు పాలు కలిపి 3 మాటలు లోపలికి పుచ్చుకోవాలి. అలా 3 మాటలు లోపలికి పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు కూడా చూస్తాడు. అంటే మధ్యలో ఏదైనా గండకాలం ఉన్నా కూడా దాటిపోతుంది. అలా గండకాలాన్ని తప్పించగలిగినది ఏది అంటే ఆవు పాలు. అమ్మ రూపంలో నిలబడగలిగినది ఏది అంటే ఆవు. నీ పుట్టినరోజు నాడు అయ్యో మా అమ్మ ఉండేది, మా అమ్మ పాపం నాకు పుట్టినరోజు వస్తోంది అంటే తొక్కుళ్ళట్టు చేసి పెట్టేది, ఎంత ప్రేమతోటో ఆశీర్వచనం చేసేది, ఎంత పెద్దదైపోయినా నా తల మీద చమురు పెట్టేది. ఆ అమ్మ లేదే అని నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు. గోశాలకి వెళ్ళి ఒక గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే ఆ నమస్కారం అమ్మకు అందుతుంది. గోవు అంత గొప్పది. అందుకే అమ్మవారు గోవుని అంత గొప్ప స్థానంలో సృజించి, అమ్మ పెద్దదైపోతుంది, అమ్మ చంటితనంలో పాలిస్తుంది. ఎల్లకాలం పాలివ్వగలదా? కొంతకాలం అయిన తర్వాత ఇక అమ్మ పాలివ్వలేదు, అమ్మ వృద్ధురాలు అయిపోతుంది, అమ్మ ఏ పని చేయదు. అమ్మ ఏ పని చేయట్లేదు, అమ్మ పాలివ్వదు, ఇక అమ్మతో మనకేం పని, అమ్మ మనని ఇక పోషించలేదు అని అమ్మ బరువు అయిపోయింది అని ఇంకొకలా అమ్మ పట్ల ప్రవర్తిస్తాడా ఏ కొడుకైనా? అమ్మ బరువు అయిపోయిందని. అమ్మ బరువైపోయిందన్న మాట ఎలా రాకూడదో ఆవు బరువైపోయిందన్న మాట అలా రాకూడదు. ఆవు పాలివ్వడం మానేసిన, ఆవు ఇక మనకి పనికి రాకుండా పోయిందని అనిపించిన, గోవు వృద్ధాప్యాన్ని పొందిన ఆ గోవుని రక్షించుకోవడం సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషం.
అందుకే ఆ గోవు అంత గొప్పది. అసలు మీరు ఏ కావ్యాన్ని పరిశీలించండి, ఏ పురాణాన్ని పరిశీలించండి, గోవు యొక్క స్పర్శ లేకుండా, గోవుకి సంబంధించినటువంటి మాట లేకుండా మీకు ఎక్కడా ఏవీ కనపడదు. ఏదైనా సరే గోవుతోటే ప్రారంభం అవుతుంది. లోకంలో ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే ఉద్ధరింపబడాలి అంటే చెప్పబడేటటువంటి మాట ఏమిటి అంటే గోసేవ చెయ్యమని చెప్తారు. గోసేవని మించిన సేవ లోకంలో ఇంకొకటి లేదు. ఒక ఆవుకి ఈగలు కుడుతూ ఉంటే కాసేపు ఆవుకి ఆ ఈగలు కుట్టకుండా చూడడం, దాని గంగడోలు నిమరణం. ప్రత్యేకించి గంగడోలు అంటారు, మెడ కింద భాగం దానికి దురద పెడుతూ ఉంటుంది. అందుకే మీరు ఆ గంగడోలు ఇలా ఇలా అన్నారనుకోండి, అది ఎంత సంతోషపడిపోతుందో, ఇలా మొరలు చాపి అర్ధనిమీలిత నేత్రాలతో నిలబడుతుంది. అలా నిలబడేటటువంటి ఆవుకి తన కంఠం కింద ఉన్న గంగడోలుని గోక్కోవడానికి అవకాశం ఉండదు. తోక అందదు, ఇలా గోక్కోవడమా కుదరదు. అందుకే గరుకు స్తంభం వేస్తే అది ఆ గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు పడతాయి. ఆ వెంట్రుకలు ఎన్ని పడ్డాయో అంతమందిని విడిపిస్తారు, పూర్వతరాల నుంచి ఉత్తమ లోకాలకు పంపుతారు. గోవు యొక్క సమస్త అంగముల యందు దేవతలందరూ నిలబడి ఉంటారు. శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. కానీ మీకు ఎప్పుడూ శివలింగం పరమ పవిత్రంగా, ఎండుటాకులు పడనివ్వండి, దాని మీద కాకి కొన్నాళ్ళు పక్షులు వాలే అనుకోండి ఓ దేవాలయంలో, కొన్నాళ్ళు ఏదో కుక్క తిరిగింది అనుకోండి, కొంతకాలం అయిపోయిన తర్వాత దేవాలయానికి మళ్ళీ కుంభాభిషేకం చెయ్యాలి, అది శక్తి పుంజుకోవడానికి. కానీ కాకి వాళ్ళనివ్వండి, పిట్ట కూర్చోనివ్వండి, పసిపిల్లవాడు తెలియక ముట్టుకోనివ్వండి, అభిషేకం చెయ్యండి, చెయ్యకపోనివ్వండి, ధారాపాత్ర కట్టకపోనివ్వండి, పరమ పవిత్రమైనటువంటి లింగస్వరూపం ఎప్పుడు ఎక్కడుంటుందో తెలుసా? గోవు యొక్క మూపురంలో ఉంటుంది. దాని మూపురం ఉంటుందే, దాన్ని ఒక్కసారి ఇలా ముట్టుకున్నారనుకోండి, మీరు ఒక శివలింగాన్ని ముట్టుకున్నట్టే. మీరు భగవత్ స్వరూపాన్ని ముట్టుకోవాలి అంటే శౌచ ప్రధానమై ఉండాలి. స్నానం చేసి బట్ట ఎలా కట్టుకోవాలో అలా కట్టుకుంటేనే దేవాలయంలోకి ప్రవేశించాలి. కానీ ఒక గోవు ఉందనుకోండి, మీరు ఎలా ఉన్నారన్న దానితో సంబంధం లేదు. మీరు ఆఖరికి చెప్పులు వేసుకుని ఉన్నా సరే ఒక అరటిపండు పెట్టారనుకోండి, అది దోషాన్ని పక్కన పెట్టి మీరు చేసిన ఈశ్వర సేవ కిందే స్వీకరింపబడుతుంది. ఒక గోవు అక్కడ కనబడితే ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారనుకోండి, చాలు 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే అనుగ్రహింపబడుతుంది. డెక్కల దగ్గర నుండి ఆవు యొక్క సమస్త అంగ ప్రత్యంగముల యందు కూడా దేవతలందరూ ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకన్నరః. ఏ దేశమునందు గోవులు దుఃఖిస్తూ ఉంటాయో, ఏ ఇంట గోవులు ఏడుస్తాయో, ఎక్కడ గోవులు రక్షింపబడవో, ఎక్కడ గోవులు పోషింపబడవో అక్కడ భూమి వృద్ధి పొందదు. ఎక్కడ గోవులు రక్షింపబడతాయో, ఎక్కడ గోవులను జనులు పూజ చేస్తారో, గోవులకు గోశాలలు నిర్మింపబడతాయో, గోవుని ఆధారం చేసుకుని గోసేవ చేసి తరించాలనేటటువంటి తాపత్రయం కలుగుతుందో అక్కడ ఆ వ్యక్తి ఒక్కడూ తరించడం కాదు, ఆ వ్యక్తితో పాటుగా ఆయనకి పూర్వంలో ఉన్నటువంటి అనేక తరాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉత్తమ గతుల్ని పొందుతారు. అంత గొప్ప ప్రాణి లోకంలో ఏది అంటే గోవు ఒక్కటే. అటువంటి గోవుని రక్షించడానికి, అటువంటి గోవుని పూజించడానికి, అటువంటి గోవుని సేవించడానికి, అటువంటి గోవుని పట్టుకుని మనం తరించడానికి ఉద్యుక్తులమై అందరము కూడా సేవయందు ఇక తిరుగులేనటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి అంకిత భావన పొందాలి. దానికి కృష్ణ పరమాత్మ మనందరినీ అలా అనుగ్రహించాలి అని ప్రార్థన చేద్దాం. ఎన్ని కావ్యాలలో, ఎన్ని పురాణాలలో గోవు యొక్క వైభవం ఎంత అద్భుతంగా చెప్పబడింది అన్న విశేషాల్ని రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం 6:30 కలుసుకున్నప్పుడు నేను మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.